తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. కార్తీక మాసం వచ్చిందంటే చాలు ఎంతో మంది ఆ అయ్యప్ప భక్తులు ప్రత్యేకించి మండల దీక్షకు సిద్ధమవుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో మొదటిసారి మాల ధరిస్తున్న వాళ్ళు ఎటువంటి నియమాలు పాటించాలి, అలాగే ఈ మాల ధారణలో భాగంగా ఈ దీక్ష తీసుకున్నప్పుడు వారు ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు, చేయవలసినవి, చేయకూడని పనులు, ఇలా ఎన్నో సందేహాలు ఉంటాయి. మరీ ముఖ్యంగా ఇవన్నీ మహామహుల వ్యక్తులు వాళ్ళ నోటి ద్వారా వచ్చి మనం తెలుసుకోవాలి. ఆ విషయాలన్నీ కూడా మాకు అనిపించింది. చాలా మంది కామెంట్స్ రూపంలో తెలియజేశారు నియమాల గురించి, ఏ విధంగా ఉండాలి ఉండకూడదు అనేది ఒక వీడియో చేయండి అని. అందులో భాగంగానే ఒక వీడియో చేయటం జరుగుతుందండి. ప్రస్తుతం ఈ కార్యక్రమంలో ప్రత్యేకించి స్వాములు ఎటువంటి నియమాలు పాటించాలి, వారు తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటి దీక్ష సమయంలో అనేది తెలియజేస్తున్నాం. అయితే వివరించేందుకు, మనకున్నటువంటి సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గురువర్యులు బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురువు గారు. వారితో మాట్లాడి మనకున్నటువంటి సందేహాలు నివృత్తి చేసుకుందాం. అలాగే ప్రత్యక్షంగా తమకున్నటువంటి సందేహాలను అడిగేందుకు కొందరు విచ్చేశారండి. వారందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ముందుగా గురువు గారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శరణమయ్యప్ప. సుమన్ టీవీ ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు. గత సంవత్సరం కూడా ఇలాగే ఒక చర్చాగోష్ఠి సుమన్ టీవీ ద్వారా జరగడం, కొన్ని లక్షల మంది దాన్ని చూసి వాళ్ళకి కావాల్సిన సందేహాలని నివృత్తి చేసుకున్నారు. ఈ సంవత్సరం కూడా, గత సంవత్సరం ఏమో మాల వేసుకున్న స్వాములకి ఉన్నటువంటి సందేహాలని పెట్టారు. ఈసారి సీజన్ కంటే ముందు కూడాను మాల వేసుకోబోతున్నారు చాలామంది, ఇంకా కొన్ని లక్షల్లో ఉన్నారు వేసుకునే వాళ్ళు. వాళ్ళకి ఎలా ఉంటే బాగుంటుందని చెప్పి మీరు తీసుకున్నటువంటి యొక్క చాలా గొప్పది, ఇది అభినందనీయం. ప్రత్యేకించి సుమన్ టీవీ ప్రేక్షక మిత్రులే కాకుండా అయ్యప్ప భక్తులుగా ఉన్న వాళ్ళందరికీ కూడాను పేరు పేరున శరణమయ్యప్ప. అదే మన ముందు యంగర్ జనరేషనే, ఇప్పుడు మీరు అన్నారు మాటల్లో చాలా మందిని చూస్తున్నాం. ఇప్పుడు స్పిరిచువాలిటీ కూడా బాగా పెరిగింది యంగర్ జనరేషన్లో. అందులో నువ్వు మాల వేసుకునేందుకు కూడా వాళ్ళు సిద్ధపడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళని కొంతమందిని ఆహ్వానించాము స్టూడియోకి. వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చారు వీళ్ళంతా కూడా. వారికి మాల పట్ల, ప్రత్యేకించి దీక్ష తీసుకునే పట్ల చాలా సందేహాలు ఉన్నాయన్నారండి. అవన్నీ ప్రశ్నల రూపంలో మీ ముందు ఉంచుతారు, మీరు సమాధానం ఇస్తారని ఈ ప్రశ్నలకు అన్నిటికీ కూడాను మా గురువు గారు మాకు నేర్పించిన పద్ధతి, యూనివర్సల్గా ఉన్న ప్రశ్నలు నేను మీకు ఇస్తాను. తెలిస్తే యాక్సెప్ట్ చేయండి, తెలియకుండా మిడిమిడి జ్ఞానంతో కామెంట్స్ పెట్టి కాంట్రవర్సీలకు వెళ్ళకండి. నేర్చుకోవడానికి వీలున్నట్టుగానే సుమన్ టీవీ వారు ఏర్పాటు చేశారు. ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. తెలుసుకుందాం. ఒక కాలేజ్కి వెళ్ళాలి అని అంటే, ఒక స్కూల్కి వెళ్ళాలి అని అంటే, ఆ ప్రిన్సిపల్ ఏది చెప్తూ ఉంటారో మిగతా టీచర్స్ అందరూ అది చేస్తుంటారు. దాన్ని ఆ చిల్డ్రన్స్ అందరూ చదువుకోవడం వల్లనే ఒకళ్ళు డాక్టర్ గాను, ఒకళ్ళు యాక్టర్ గాను, ఒక ఐఏఎస్ గాను, ఒక ఐపీఎస్ గాను వాళ్ళు వెళ్ళారు. ప్రయత్నం చేద్దాం. నేను ఒక కాలేజీలో చదివి వచ్చాను, మీ కాలేజీలో అది మ్యాచ్ అయిందా లేదో చూద్దాం. శరణమయ్యప్ప. భిక్షాటన చేసి శబరిమల వెళ్ళాలి అని అంటారు చాలా మంది. దౌర్భాగ్యం, అది దౌర్భాగ్యం. కొంతమంది వెధవలు తయారు చేసిన, సృష్టించిన ఒక ఇది, అది చాలా తప్పు. భిక్షాటన చేయడం ఏంటి? మీకు వృత్తి ఇవ్వలేదా భగవంతుడు? ఇచ్చాడా లేదా? ఉద్యోగమో వ్యాపారమో మీ కర్మానుసారం రాసేశారు కదా, అందులో ఇంకో గంట సేపు ఎక్కువ పని చేయండి, అందులో నుంచి పెట్టండి. భిక్షాటన చేయడానికి ఎందుకంటే ఊర్లో కూడా చాలా మంది ఇళ్ల దగ్గర అలా చేస్తున్నారు. చాలా తప్పు, చాలా తప్పండి. ఈ భిక్షాటనలు చేయకండి. భిక్షగాడు అయ్యప్ప సంపన్నుడిని, ఐశ్వర్యవంతుడు, కుబేరుడికే ఆయన ఆశ్రమం ఇచ్చినటువంటి ఒక మహానుభావుడు. ఆయన చేస్తే ఆయన ఏమేమి ఇస్తారో తెలుసా? స్వామివారిని పూజిస్తే దేహిమే బుద్ధి వైశిష్ట్యం, బుద్ధి వైశిష్ట్యాన్ని ఇచ్చేస్తారట ఆయన. దేహిమే నిత్య యవ్వనం, నిత్య యవ్వనాన్ని ఇస్తారట. దేహిమే పరమా. ఇలాంటి భిక్షాటన స్వామివారి దగ్గర అడగాలి. స్వామి నాకు ఇవన్నీ ఇవ్వు, నేను మందబుద్ధిగా ఉన్నాను, నా శరీరంలో పనికిరాని రుగ్మతలు తెచ్చుకుంటున్నాను నేను తినే ఆహారంతో, ఏవేమో చెత్త ఆలోచనతో పెట్టుకొని నేను నాశనం అయిపోతున్నాను. దేహిమే పరమానందం. మనం ఎవరైనా మానసికంగా ఇప్పుడంతా తప్పట్లు తట్టమంటే కూడా కొట్టలేదు, ఇలా అంటున్నాం. దౌర్భాగ్యం. ఇలా ఎందుకు కొట్టమన్నారు? శరణమయ్యప్ప శరణమయ్యప్ప అని కొడితే ఇది అరిచేతిలో ఉన్న నరాలన్నీ అక్యుపెన్సింగ్ అయ్యి శరీరం అంతా కూడా ఆరోగ్యవంతులు అవుతాయి. ఇట్లా కొడితే ఏమవుతుంది? ఏమి రాదు. ఇంకా ఫోన్ పెట్టుకుని ఇట్లా అందులో ఉన్న చిప్ ఎగిరిపోతుంది. అలాగే ఉన్నాం మనం. తప్పట్లో తట్టట్లేదు, తడుతున్నామా? ఇంకొకరిని అప్రిషియేట్ చేయాలంటే రాదు మనకు. అప్రిషియేట్ చేస్తే వాడు ఎక్కడ పెద్దోడైపోతారో మనం తక్కువైపోతాను. ఇతరుని అప్రిషియేషన్, వాడిలో ఉన్న నెగిటివ్, ఈ గురుస్వామి చూడు పొట్ట వేసుకొని ఇలా కూర్చున్నాడని కామెంట్,
లాస్ట్ సుమన్ టీవీలో మీ దాంట్లోనే ఎన్ని కామెంట్లు పెట్టారు. అక్కడ ఆ డ్రెస్ నన్ను చూస్తున్నాను కానీ నాలో ఉన్న మాటలు దీనివల్ల ఉపయోగపడుతుందా చూడండి, నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రయత్నమే, ఇదే కరెక్ట్ ఇదే రాంగ్ అని లేదు, కానీ ఇందులో కరెక్ట్ అనిపిస్తే మాత్రం ఇలా చేయబెట్టుకోండి, రాంగ్ అనిపిస్తే వాగుతూనే ఉండండి. మిమ్మల్ని కనీసం పక్కన వాడు కూడా దేకడండి. టు బి హానెస్ట్లీ మనము ఈ యొక్క దీక్షలో నేను రాగానే అమ్మగారు మీరు ఏం చేశారు, నాకు నమస్కారం, నా కాళ్ళకు నమస్కారం చేశారు. ఆ నమస్కారం నాకా లేదా ఆ సర్వేశ్వరుడికి నమస్కారం. మీ యొక్క సబార్డినేటే కదా ఈ స్వామి, కానీ మాల వేసుకుంటే మీరు ఏం చేస్తారు, ఆయనకు కూడా నమస్కారం చేస్తారు. తన పేరుని తన భక్తుడికి ఇచ్చి తనంతటి వాడిని చేసే దీక్ష ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది అయ్యప్ప దీక్ష మాత్రమే. తిరుపతికి మనం కూడా దర్శనానికి వెళ్తాం కదా, క్యూలో నిలబడ్డాం, కనబడ్డ వాళ్ళకందరికీ దండం పెడతామా? శ్రీశైలం కూడా వెళ్తాం, కనబడ్డ వాళ్ళకందరూ దండం పెడతామా? కానీ అయ్యప్ప కనబడగా మీరే ఉన్నారు కదా యూత్, మీరందరూ మాల వేసుకున్న యూత్, మీకు దారిలో పోతుండగా ఒక మాల వేసుకున్న స్వామి మీకు అలా వెళ్తూ ఉండగా కనబడితే ఏం చేస్తారు? తెలియకుండానే మీ చెయ్యి ఇక్కడికి వెళ్ళిపోతుంది. సంవత్సరం ఆయనకి తెలియదు మీరు దండం పెట్టేది, ఆయన పని ఆయనలో వెళ్ళిపోతూ ఉంటాడు. మీ భార్య పిల్లలకి తెలియదు, కానీ మీకు ఇక్కడ లోపల ఒకటి టచ్ అయి ఉంటుందో అయ్యప్ప కనబడుతున్నాడు తెలియకుండానే ఒక ఫీల్. మీరు చూసారా ఈయన కూర్చున్న ప్రాంతంలో ఉద్యోగం అరే తురే టాకు టిక్కు టక్కుని మాట్లాడిన వాళ్ళు ఈ 40 రోజులు స్వామి, ఈయనే ఆయన ఫ్రెండే. ఆ స్వామి గారు భిక్షకు వెళ్ళారట. అదే ఈయన సివిల్లో ఉంటే వాడు వెళ్ళి ఇంకా రాలేదు, ఎన్నిసార్లు ఫోన్ చేస్తే ఎత్తలేడు. లాంగ్వేజ్ చూసారు ఎలా మారిపోయిందో. కరెక్ట్. ఆ స్వామికి ఇచ్చే గౌరవం, తన పేరుని తన భక్తుడికి ఇచ్చే ఏకైక దేవుడు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే అయ్యప్ప స్వామి, అయ్యప్ప అయ్యప్ప స్వామి అయ్యప్ప. ఆయన ఎలాంటి వారికి అనుగ్రహం ఇస్తారు? శరణమన్న ప్రతి వారికి స్వామి సొంతం, స్వామి కోవెలలో కులమతాలు అడ్డురావు. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చోను, బ్రహ్మగారు శర్మగారు రండి అంటారా, రెడ్డి గారు రండి అంటారా, నాయుడు గారు రండి అంటారా, వారు రండి వీరు రండి అంటారా? మాల వేసుకోగానే స్వామి స్వామి అని పిలువబడే ఒక పదానికి ఒక వాల్యూ ఇదే. ఎక్కడ చూసినా నీవే అయ్యప్ప. దారిలో పోతుంటాం, మీరు వెళ్ళారన్నారు కదా, వనయాత్ర చేసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. తన బృందం ఎక్కడ ఉంటుందో తెలియదు, తన స్వాములు ఎక్కడ ఉన్నారో తెలియదు, ఎవరు ఎక్కడ ఉన్నారో తెలియదు, ఈయన ఇరుముడి కింద పెట్టాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. ఈయన ఇలా పడిపోతూ ఉండగా స్వామి 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 అని ఒక నలుగురు లేపుతారు, కూర్చోబెడతారు, ఈ నల్ల టవల్తో అలా విసురుతూ ఉంటారు. వెంటనే ఒకళ్ళు గ్లూకోజ్ పెడతారు, ఒకళ్ళు మంచిని తాగిస్తారు. మనం ఇప్పుడు ఇక్కడ ఇదే పట్టణంలో మనం భాగ్యనగర్లో ఉన్నాం కదా, మనం సమస్యలు పడిపోతే ఒకటి దేక్తాడే ఉంచుద్దాం. నో వే, వీడు తాగిపడి ఉంటాడు అంటారే కానీ సమస్యలు పడి ఉంటారని ఎవరు అనరు. కానీ యొక్క అయ్యప్ప దీక్ష అనగానే ఇది పవర్. మీరు మొదలు పెట్టండి, హైదరాబాద్ నుంచి మొదలు పెడితే శబరిమల వరకు ప్రతి మండలానికి ఒక అయ్యప్ప స్వామి దేవాలయం ఉంది. మీరు ఆకలితో వెళ్ళారంటే అది సివిల్ కానీ అయ్యప్ప కానీ ముందు అడిగే ప్రశ్న ఏంటి? ఇప్పుడు మీరు ఆయన రాగానే ఏమడిగాడు? స్వామి భిక్ష అయిందా? అమ్మగారు కూడా ఏమడిగారు? భిక్ష అయిందా అడిగారు. ఆ భిక్ష ఆయన తినకపోతే ఏమైపోయింది? మీకు ఏమైనా నష్టమా? కానీ మీరు అడగంలో ఉన్న గొప్పతనం అంటే ఆ స్వామి భిక్ష చేశారా? తిన్నావని ఎవరు అడగలేదు మిమ్మల్ని, ఆ స్వామిని మాత్రం అడిగాం భిక్ష చేశారని. అదే పవర్ ఆఫ్ అయ్యప్ప. అంటే అయ్యప్పకు ఉన్నటువంటి రెస్పెక్ట్, ఆ రెస్పెక్ట్కి ఎలా ఉండాలో అలాగే ఉండాలి. శరణమయ్యప్ప. సంశరణం స్వామి. ఇప్పుడు ఇడుముళ్ళు కట్టుకుంటాం కదా స్వామి, గురుస్వామి ఫస్ట్ పూజ చేసి మన నెత్తి మీద పెడతారు, తల మీద పెడతారు. అది మన చేతులతో మనం తీసుకోవచ్చా, లేదంటే వేరే స్వామితోని చేపించుకోవాలా? ఈ ప్రశ్నతో పాటు ఇంకొక 2 ప్రశ్నలు దానికి యాడ్ చేసుకొని దీనికి ఆన్సర్ ఇస్తాను. ఓకే కదా? ఇరుముడి ఎవరు కట్టాలి, ఇరుముడిలో ఏ ద్రవ్యం వాడాలి, ద్రవ్యం వాడిన తర్వాత దీన్ని ఏం చేయాలి, ఆ ఇరుముడి మోసుకుంటూ శబరిమలకి వెళ్ళేటప్పుడు ఏమేమి నియమాలు పాటించాలి. ఇరుముడి అనేది 48 రోజులు మన యొక్క దీక్ష అయిన తర్వాత ఇరుముడి అంటే 2 ముడులు. శబరిమలకి ఈ ఇరుముడి కల్చర్ ఎలా వచ్చిందంటే, స్వామివారు మగిషి అనే రాక్షసిని సంహరించడానికి అడవిలోకి వెళ్ళేటప్పుడు పులిపాలు తేవాలి. ఆయన పుట్టిందేమో మగిషి అనే రాక్షసిని సంహరించడానికి, అది రాజుగారికి తెలియదు. తన అమ్మకు కడుపు నొప్పి వస్తే ఈ పిల్లవాడిని చంపేయాలనే ఉద్దేశంతో దుర్మంత్రి వేసిన వేషంతో పులిపాలే దీనికి మందు అనగానే మణికంఠుడు తన అమ్మ యొక్క తలనొప్పిని తీర్చడానికి అడవికి వెళ్తాడు. వెళ్ళేటప్పుడు ఆయన ఎంత చెప్పినా వారించినా రాజుగారు ఆయన వినట్లేదు. వెంటనే సరే నాన్న నువ్వు చిన్నపిల్లాడు కదరా నాన్న, నువ్వు తట్టుకోవాలి. ఇప్పుడు మనం స్కూల్ పిల్లలకి బాక్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, స్నాక్స్, లంచ్ అన్నీ పెడుతూ ఉంటాం కదా.
అలాగే నాయన నీకు ఆకలి అవుతుందిరా బాబు అని చెప్పి 2 ముళ్ళు ఒక పక్క పప్పు ఉప్పు బియ్యం ఒక కొబ్బరికాయలు నెయ్యి వేసి దానికి ఒక డక్కన్ వేసి నాన్న నువ్వు వంట చేసుకొని తినరా నాన్న అని చెప్పి స్వామివారిని పెట్టుకొని అప్పుడే మొదలైంది పళ్ళికట్టు శబరిమలైక్ కళ్ళుం ముళ్ళుం. స్వామివారు వనయాత్ర చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ వెళ్తున్నటువంటి మొట్టమొదటి ప్రపంచానికి ఇరుముడి మోసింది అయ్యప్ప స్వామియే. ఎవరు మోసారని ఇది ఎక్కడో ఒక పద్ధతిగా ఉండాలి కదా, దీనికి ఒక ప్రమాణం అంటూ ఉండాలి కదా. సాక్షాత్ అందులోనే అదే అని స్వామివారిని ఘోషస్పతి శాస్త్రగా అవతారంలో ఒకటిగా ఉందన్నమాట అది. సో ఈ స్వామివారి ఇరుముడి తీసుకొని మనం ఇరుముడి తీసుకెళ్తున్నాం. ఇరుముడి తీసుకెళ్లడంలో ఒక పవిత్రమైనటువంటి ఒక వస్తువు. ఈ 48 రోజుల పూజకు ఒక పూర్ణాహుతి ఇరుముడి. ఇప్పుడు ఏదైనా ఒక హోమం చేసాం అనుకోండి, ఒక సుదర్శనం హోమం, చండీ హోమం, గణపతి హోమం చేసుకుని దానికి ఒక పూర్ణాహుతి సామగ్రిలన్నీ వేస్తాం ఎలాగో, అలాగే అయ్యప్ప స్వామి వారి దీక్షకు పూర్ణాహుతి యొక్క ఇరుముడి. అందులో 5 కొబ్బరికాయలు తీసుకెళ్ళాలి. అందులో 1 కాయలో నెయ్యి నింపాలి. మరి ఆ కొబ్బరికాయ అనేది ఎందుకు కొబ్బరికాయలోనే వాడాలి? అది గరుకుగా ఉంటుంది కదా. జనరల్గా మన యొక్క బుద్ధి ఎలా ఉంటుంది? ఆ గరుగ్గానే ఉంటుంది కదా. దాన్ని ఏం చేస్తున్నాం? నా అహంకారాన్ని నేను తోముతున్నాను. ఆ గరుకుని తీసేసి మెత్తగా అయిపోతుంది కొబ్బరికాయ. ఆ కొబ్బరికాయ వెంటనే దానిపైన ఉన్న జుట్టు పోగానే ఏమవుతుందంటే పగిలిపోతుంది. అందుకే నువ్వుల నూనెతోనూ పసుపుతోనూ దాన్ని రాకేస్తారు, పగలదు ఇంకా అది. దాని తర్వాత ఒక్క హోల్ చేసి ఒకే ఒక కొబ్బరికాయకి అందులో ఉన్న నీరుని తీసేసి దేహం స్వతహాగా వచ్చినటువంటి అందులో ఆత్మ నెయ్యి ఆ నీళ్ళని తీసేసాం, అది చెట్టుకు పోసేసాం. దేహాన్ని చక్కగా అందులో ఏ వాటర్ కూడా లేకుండా బొలిచిపెట్టేస్తాం. మిగతా 4 కొబ్బరికాయలు అమ్మవారికి అక్కడ ఒక బ్లౌజ్ పెట్టు, పసుపు కుంకుమ, స్వామివారి అభిషేక వస్తువులు ఇవన్నీ కూడా పెట్టుకోవడం. ఈ నెయ్యిని చెప్తున్నాం, ఇదం ఆజ్యం మమ మండలకాల బ్రహ్మచర్య వ్రతేన శ్రీ హరిహరపుత్ర అభిషేకార్థం ఆజ్యం పూరయామి అని గురుగారు చెప్పిన తర్వాత మనం కూడా ఆ మంత్రాన్ని రిపీట్ చేయాలి. ఆ నెయ్యి పోసేటప్పుడు ఓం శ్రీ స్వామియే అనేటప్పటికి నాభి లోపల నుంచి కడుపు లోపలికి వెళ్ళిపోతుంది. అలా చెప్తూ ఉండగానే ఆ నెయ్యి ఒక్క గొంతకే అది నిండిపోవాలి. అలా నిండకపోతే తప్పని కాదు, అలా చేయాలి. మళ్ళీ దాంట్లో తప్పు ఎంచక్కర్లేదు. అదొకే కొంతమందికి గొంతు గట్టిగా పట్టుకోగలరు, కొంతమంది స్మూత్గా చెప్పకుండా దాన్ని ఎలాగలే స్వామి సరవయ్యాపో అని చెప్పి ఉండగానే దానికి ఒక డక్కన వేసి కాబట్టేశారు, ఇరుముడికి కట్టేశారు. మన యొక్క కానుక స్వామివారికి ఇచ్చే ఒక కానుకను అందులో వేసి దాన్ని ఇరుముడిగా గురుగారు కడతారు. గురు దక్షిణ ఇచ్చిన తర్వాత గురువుతో బృందంగా శబరిమలకి వెళ్తుంటాం. ఈయన గురుగారు చెప్తుంటారు ఎరిమేలలో, నానా మీరు అక్కడికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త, ఈ కొబ్బరికాయని స్వామివారికి 1 కొబ్బరికాయని అమ్మవారి దగ్గర దొల్లించడం, 1 కొబ్బరికాయని ఈ ఇరుముడిని తీసుకెళ్ళిన తర్వాత పంబా నదిలో గురుస్వామి గారు ఇప్పుతారు. 4 కొబ్బరికాయలలో 3 కొబ్బరికాయలు మీకు తీసిస్తారు. 1 కొబ్బరికాయ నెయ్యి కొబ్బరికాయ అందులో ఉంటుంది, 1 అమ్మవారి కొబ్బరికాయ ఉంటుంది. ఇక్కడ ఈ మొదటి కొబ్బరికాయని కన్నిమూల గణపతి దగ్గర, 2వ కొబ్బరికాయని శబరిపీఠం దగ్గర, 3వ కొబ్బరికాయని పడికాయ అని చెప్పి పడి దగ్గర కొడతారు. ఆ సైడ్కి వచ్చి ఇలా కొట్టి మెట్లు ఎక్కనిస్తారు. 1 కొబ్బరికాయని అమ్మవారి దగ్గర తోలిస్తారు, ఇంకో కొబ్బరికాయ నెయ్యి. ఈ నెయ్యిలో ఉన్నటువంటి కొబ్బరికాయ ఉంటుంది చూసారా, ఇది ఆ నెయ్యి అనేది దేహం అని చెప్పాం కదా. కొబ్బరికాయ నెయ్యి అనేది ఆత్మను వేసి నింపి ఆ పరమాత్మకు అభిషేకం చేయడం. ఇక్కడ ఇరుముడిని ఎలా వాడాలనేది ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలో ఇరుముడి ఎప్పుడు పడితే అప్పుడు దించుకోవచ్చా ఎచ్చుకోవచ్చా అంటే ఎరిమేలిలో చెప్తారు గురుగారు, నాయన నువ్వు మన బృందానికి ఒక వాయిస్ ఉంటుంది, ఆ వాయిస్ని ఉపయోగించుకొని ఎవరైనా మిస్ అయిపోతే ఆ వాయిస్తో గట్టిగారు వాళ్ళు అక్కడ ఆగుతారు అని చెప్పి చెప్తుంటారు. అక్కడ కొంతమంది మీలాగ ఆల్మోస్ట్ మీ యూత్ వాళ్ళే పరిగెడతారు, ఇలా టవల్ ఒకటి కట్టేసుకుని ఇరుముడికి స్వామి పాదం అయ్యప్ప పాదం, వాడు స్లోగా నడుస్తూ ఉంటాడు. ఇతను ఒక కన్నయ్య స్వామిగా ఉన్నారనుకోండి, గురుగారేమో అందరూ వచ్చేటట్టుగా చూసుకుంటూ పోరా అని చెప్తుంటాడు. ఆయన వినడు. ఆ ఉత్సాహం ఉంటుంది చూసారు, ఆ యూత్ని చూడగానే ఒకరు చూసి ఒకరికి ఉత్సాహం, ఓహో నేను కూడా ఇలాగే పరిగెట్టాలి బాబోలు అని చెప్పి వీడు ఇంకా పరిగెట్టడం మొదలు పెడతారు వాడితో పాటు. అప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏమంటే నేను ఇరుముడి దించుకోవచ్చా అంటే
ఒక సీనియర్గా ఉన్నటువంటి గురుస్వామికి ఆ ఇరుముడిలో ఉన్న వస్తువులు ఎలా కాపాడుకోవాలని తెలుసు కాబట్టి జాగ్రత్తగా దింపుతారు. అందులో ఉన్నవన్నీ కొబ్బరికాయలన్నీ విరిగిపోతాయి. అదే మీరేం చేస్తారు, నెగ్లిజెన్స్గా అలా పెడతారు కాబట్టి కొబ్బరికాయ స్వామికి చేరకుండా యాత్రలోనే కారిపోయి విరిగిపోతుంది. కాబట్టి మీరు తీసుకోకండి, మీకు అనుభవం వచ్చిన తర్వాత అది మీరు చేయండి. అదొకటి. తర్వాత మీరు శబరిమలకి వెళ్ళిన తర్వాత మీరు మీ బృందాన్ని వదిలేసి వచ్చి అక్కడ పోయి అరుచుకుంటూ ఏమయ్యా గురుస్వామి నన్ను వదిలేసావని, నువ్వు గురుస్వామిని వదిలేసి వచ్చి నువ్వు గురుస్వామి వదిలేసావని అక్కడ క్యూ సెంటర్లో శరణఘోష తప్ప ఈ నేను తప్పిపోయినా, నువ్వు ఎక్కడున్నావు, నేను ఎక్కడున్నా, ఈ గోళే ఉంటుంది. అందుకని దాని బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు దాన్ని బ్రేక్ చేశారు. ఎందుకంటే వనమంతా ఈ గోళ వినబడుతుంది. స్వామివారి నామస్మరణ మాత్రమే వినాలి. ఎక్కువ సౌత్ ఒరిజిన్ నుంచే ఎక్కువ వస్తుంటారు కాబట్టి తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ అని చెప్పి అక్కడ పాయింట్స్ పెట్టారు. ఆ యొక్క అనౌన్స్మెంట్ సెంటర్ దగ్గర అక్కడ నిలబడితే, అక్కడ అనౌన్స్ చేస్తే వినబడితే అక్కడ వచ్చేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి శబరిమలకి వెళ్ళేవాళ్ళు మీ గురుస్వామి ఎలా చెప్తే అలాగే వినాలి. ఈ యొక్క దీనికి ఒక స్కూల్కి ఎలా మాస్టర్ గారు ముఖ్యమో శబరి యాత్రకు గురుస్వామియే ముఖ్యం. గురుస్వామి దైవమే శరణవేప. మీ గురుస్వామి ఎలా చెప్తే అలా వినండి. ఈ గురుస్వామి అలా చెప్పారు, ఆ గురుస్వామి ఇలా చెప్పారని చెప్పి వీరికి వారికి క్లాసులు పెట్టి మీరు ఆ పైశాచిక ఆనందం పొందకండి. శరణమయ్యప్ప. ఎయిర్పోర్ట్ లో కూడా పర్మిషన్ ఇచ్చారు ఇరుముళ్ళు తీసుకువెళ్లేందుకు. అక్కడ సెక్యూరిటీ చెక్ లో భాగంగా ఇరుముళ్ళు చెక్ చేస్తారు కదండి. లేదండి, నేను దీనికి ఇప్పుడు ఆ మంత్రి గారు, సెంట్రల్ మినిస్టర్ గారు శ్రీ రామ్మోహన్ గారు దానికోసం స్పెషల్ పర్మిషన్ ఇచ్చారు. వారిని నేను అభినందిస్తున్నాను. కానీ అక్కడ అంత రూడ్గా ఎవరు బిహేవ్ చేయట్లేదండి ఎయిర్పోర్ట్లో. స్వాములు అవ్వగానే ఇంచుమించుగా ఆ దీక్షా సమయంలో మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఎక్కువ శాతం మలయాళీస్ని, తమిళియన్స్ని పెడుతున్నారు. నేను వెళ్ళినంతలో ఇప్పటివరకు నేను ఎప్పుడు ఇబ్బంది పడలేదు. సెక్యూరిటీ చెక్ ఆ ప్యాడ్లో పెట్టి లోపలికి పంపడం, దాన్ని ఎవరు ముట్టుకోరు. ఇలా వెళ్తే అలా వచ్చేస్తుంది. మనం క్యాబిన్లోనే పెట్టుకుంటున్నాము. ఈవెన్ హోస్టింగ్ చేసే వాళ్ళు కూడా మనం చూడగానే నమస్కారం చేసి దూరంగానే ఉంటున్నారు. కొన్ని ఏండ్లుగా యాత్ర చేసినా కూడా ఇబ్బంది కలగలేదు. ఇంకా కొంచెం కంఫర్ట్ చేయడానికి కోసం వారు కూడా కొన్ని ఏర్పాట్లు చేశారు. కాబట్టి ఇంకొకటి ఏమంటే మనల్ని ముట్టుకునేటప్పుడు వాళ్ళు షూస్ వేసుకొని ఉంటారు. అదొకటి కొంచెం ఎంబరాసింగ్గా ఉంటుంది. దాన్ని కొన్నిటిని మనం అవాయిడ్ చేయలేము, తప్పదు. కాబట్టి ఇరుముడిని ఏం ముట్టుకోరు వాళ్ళు, ఎవరు కూడా ఇరుముడిని ముట్టుకోరండి. ఎవరు ముట్టుకొని తగ్గ. కానీ సెక్యూరిటీ చెక్ అనేది అవసరమే కదండి. ఈరోజు రేపట్లో ఎన్ని జరగట్లేదు. కాబట్టి ఎలాగో ఆ మిషన్ చెక్ చేసేస్తుంది, అందులో ఏముందో ఏం లేదో. కాబట్టి ఆ సెక్యూరిటీ చెక్ అనేది అవసరమే. అది మనం స్వచ్ఛందంగా డిక్లేర్ చేయడమే అది. కాబట్టి అది చేయగలగాలి. కొన్ని వస్తువులకి ఎగ్జంప్షన్ ఇచ్చేసారు ఇరుముడిలో. ఇది వరకు కూడా ఉంది, కర్పూరం కానీ అగరబత్తి కానీ ఇంతకుముందు అలో చేసేవాళ్ళు కాదు క్యాబిన్లో. ఇప్పుడు ఈ ఇరుముడి వరకు, ఈ సీజన్ వరకు దే ఆర్ టేకింగ్ మోర్ ప్రికాషన్స్. మెజారిటీ ఆఫ్ సమయంలో హోస్టెస్ని కూడా మగవాళ్ళనే వేస్తున్నారు చాలా వరకు. అది కూడా నేను చేశాను. నిజంగా మిగతా ఎయిర్లైన్స్ వారిని కూడా నేను అభినందించక తప్పదు ఈ యొక్క విషయంలో. శరణమయ్యప్ప. గురుస్వామి అంటారు కదా స్వామి, ఎలాంటి వాళ్ళు గురుస్వామిగా ఎంచుకోవచ్చు? ఎన్ని సంవత్సరాలు వేసుకుంటే వాళ్ళు గురుస్వామిగా చూస్తారు? స్వామి, నేను గురుస్వామిగా ఉండాలి అంటే ఎవరిని నేను గురుస్వామిగా ఎంచుకోవాలి? నిన్న ఒక వ్యక్తి నాకు ఫోన్ చేశారు నాకు. స్వామి, నేను బ్రాహ్మణ్ణి, నేను కన్యస్వామిగా మాల వేసుకున్నాను, నేను ఎవరికైనా మాల వేయచ్చా, నా దగ్గర వచ్చి అడుగుతున్నారు అని అంటే, నానా బ్రాహ్మణుడిగా ఉన్నటువంటి మీకు నా నమస్కారాలు. మీరు మాల వేసుకొని మొదటిసారి మాల వేసుకున్నారు కాబట్టి స్వామిని వెళ్ళి నియమంతో దర్శనం చేసుకుంటారండి. కన్యస్వామికి ఇతరులకి దీక్ష ఇచ్చే అధికారం లేదు. ఆయన మళ్ళీ ఇంకోటి అడిగారు, స్వామి మేము 360 రోజులు ఏదో ఒక పూజా కార్యక్రమంలో ఉంటాం కాబట్టి మేము ఇతరులకి మాల వేయచ్చా అంటే, సాక్షాత్ శబరిమల నుంచి అయ్యప్ప స్వామియే దిగి వచ్చిన తాను మాల వేసుకోకుండా ఇతరులకు మాల వేయకూడదు. ఇది నియమం ఫస్ట్. ఇప్పుడు మీరు అడిగారు చూసారా, ఏమైనా క్వాలిఫికేషన్ ఉంటుందా గురుస్వామి అని అంటే? అఫ్ కోర్స్ కదా. ఒక కాలేజ్ అన్న తర్వాత డీన్ ఉంటారు, ఆయనకి క్వాలిఫికేషన్ ఉందా లేదా? ఖచ్చితంగా ఉంటుంది. ఆ కాలేజీలో ఒక వాచ్మెన్ కూడా ఉంటాడు, ఆ డీన్కి ఈక్వల్గానే అతను కూడా ఉద్యోగంలో జాయిన్ అయి ఉంటాడు. ఆయన ఈయన ఒకటేనా? 100% కాదు. డీన్ ఉంటారు, డీన్కి ఛాయ్ ఇచ్చే వాచ్మెన్ కూడా ఉంటారు. కాబట్టి ఆ డీన్ అంటే ప్రిన్సిపల్, ఆయన గురువు. ఆ గురువు గారికి దెర్ ఆర్ మినిమం క్వాలిఫికేషన్స్. ఒక 10th క్లాస్కి మనం వెళ్ళాలి అని అంటే, బ్రహ్మానంద రెడ్డి పాస్ అని మా బాల్యంలో ఉండేది. జస్ట్ అటెండెన్స్ ముట్టుకుంటే చాలు, 9th క్లాస్ వరకు మాకు పాస్. నేను చదవకపోయినా మా బాల్యంలో, నేను చెప్పే ఒక చిన్న వయసులో 80sలో నేను చెప్పడం ఇవన్నీ. సో ఇప్పుడు అలా లేదు, చదివితేనే పాస్, జ్ఞానం ఉంటేనే పాస్. అలాగా అప్పుడైతేనే మీరు విదేశాలకు వెళ్తారు.
లేకపోతే లేదు. వాడు ఏం చేస్తాడు, పాస్పోర్ట్లోనే ఇల్లిటరేటర్ అని కొట్టేస్తాడు. ఇంత బతికి ఇల్లిటరేటర్ అవుతున్నామా ఈరోజు? అందరూ ఏదో రకంగా చదివేస్తున్నాం. అలాగే దీక్ష తీసుకునే స్వామికి తాను కొంతమంది గురుస్వాములతో సవాసం చేసి ఉండాలి, గురు పరంపరలో ఉండాలి, వారి గురుస్వామిని వారు ఆరాధించేవారుగా ఉండాలి, తన గురుస్వామి శిష్యుని అని గొప్పగా చెప్పుకునే ఒక ధైర్యం ఉండాలి ఫస్ట్. తర్వాత గణపతి అష్టోత్తరం, కుమారస్వామి వారి అష్టోత్తరం, అయ్యప్ప స్వామి వారి అష్టోత్తరం, స్వామివారి నమస్కార శ్లోకములు లోకవీర మహాపూజ్యం 18, మాలాధారణ మంత్రము, మాలా విసర్జన మంత్రము, ఇరుముడి మంత్రము, ఇది ఖచ్చితంగా తెలిసి ఉండాలండి ఒక గురుస్వామి అంటే. నేను చదువుకోలేదండి, మేము పామర్లం అండి, మేము గురుస్వామి అంటే మీరు సీనియర్ స్వాములు. అంటే ఎన్ని సంవత్సరాలు వేసుకుంటే గురుస్వామి? అదే చెప్తూనే వస్తున్నాను మీకు. ఒక గురుస్వామి అన్నవారు తన 18 సంవత్సరాలు యాత్ర చేసి ఒక గురువు గారి దగ్గర ఉపదేశం పొందిన తర్వాతనే ఆయన సంపూర్ణ గురుస్వామి. అలా లేదనుకోండి మీరు సీనియర్, తప్పేం లేదు, మీరు యాత్ర చేయించగల అనుభవం ఉంది మీకు, కానీ దీక్ష ఇచ్చే పూజ చేసే అనుభవం మీకు లేదు. అది కావాలంటే మినిమం శ్లోకాలు చదవాల్సింది. మేము సంస్కృతం చదవలేదండి, మేము బ్రాహ్మణం కాదండి, మేము ఏ కులమో తెలియదు మాకు, మేము ఇలా ఉంటాం, మాకు మా దాంట్లో ఇవన్నీ ఉండదండి అంటే స్వామి శరణమయ్యప్ప చెప్పండి సార్ చాలు. మీలో ఒక చదువుకున్న వ్యక్తిని అక్కడ కూర్చోబెట్టి చదివించాను సార్, మీరు గురుస్వామిగానే ఉండండి. వారికి తెలుసు కదా, వారి కన్యస్వామిగా కూడా ఉంటే వారి చేత చెప్పించే మంత్రాన్ని చెప్పించండి. అక్కడ కావాలి సార్, మంత్రం కావాలి. లేదండి తెలియదు, తెలుస్తుందండి, ఎందుకు తెలియదు. ఈరోజు ఎన్ని చూడట్లేదు మనం. ఒక ట్యూన్లో ఒక చిన్న ఒక పాట వచ్చేసిందంటేనే దాన్ని ఒక 10 రోజులు మనం హమ్మింగ్ చేస్తూ ఉంటాం. శ్లోకాలు మంత్రాలు అన్నీ ఏదైనా కొంతమందికి కూడా కాదు, ప్రతి ఒక్కరికి అన్ని తెలియాల్సిందే. తెలియలేదంటే సీనియర్ స్వామి అనండి, కానీ గురుస్వామి అనకండి. ఆ గురుస్వామి అంటే గురుగానే ఉండాలి. ఆ గురుగారు కూడా ఎలా ఉండాలి అని అంటే తన దగ్గరికి వచ్చినటువంటి శిష్యుడికి కనీసం ఈ 41 రోజుల్లో ఇవన్నీ నేర్చుకున్నానని చెప్పి తన దగ్గర ఉండి ఒక గంట సేపైనా కూర్చోబెట్టి నాన్న లోకవీర నేర్చుకోరా బాబు, పుణ్యం. ఖాళీ సమయం అనేది దొరుకుతుంది కదా ఈ 40 రోజుల్లో. ఎందుకనంటే ఎప్పుడు ఖాళీ సమయం దొరుకుతుందంటే మనం జనరల్గా ఇప్పుడు మీరు ఎవరో ఒకరు సివిల్ అనుకున్నాం, ఎన్నింటికి నిద్రలేస్తారు? ఇప్పుడు టీవీ లైవ్ పోతుందని ఏమో స్టైల్గా ఏం చెప్పకండి, ఉన్నది చెప్పండి. 9:30, 10 సిగ్గుండాలి కదా చెప్పుకోవడానికి కూడా. ఎప్పుడు నిద్రలేస్తాడు, ఎప్పుడు భార్య పిల్లలను కాపాడతాడు, ఎప్పుడు వృత్తి చేసుకుంటాడు? దొరుకుతావురా నాకు 41 రోజులు అని చెప్పి 4:30కు లేపుతున్నాడు. బిట్వీన్ 4:30 to 9:30 ఎంత గ్యాప్ దొరికింది అతనికి? అతని వృత్తిని, అతని జీవితాన్ని మార్చుకోవడానికి సఫిషియంట్ 5 hours అతనికి దొరికిచ్చేసి భగవంతుడు ఇచ్చేసాడు వరంగా. సివిల్గా 5 గంటలు పోయింది తన జీవితంలో, అయ్యప్పగా 5 గంటలు వరం ఇచ్చేశాడు. 5 గంటల్లో 2 గంటల సేపు మీరు పూజ పునస్కారాలు నేర్చుకోండి. ఇంకో 3 గంటలు మీరు శబరి యాత్ర వెళ్ళాలనుకున్నారు కదా, పూజ చేయాలనుకున్నారు కదా, దానికోసం కష్టపడండి. మళ్ళీ ఎలాగో 9:30, 10ంటికి లేచి ఏ వృత్తికి వెళ్తారో ఆ వృత్తి ద్వారా ఇంటిని కాపాడండి. ఈ సమయంలో లేవండి, చెయ్యండి. ఆ గురుగారి దగ్గర కూర్చొని మాట్లాడండి. ఆ గురుగారి కాలు తీసుకుని మీ తొడ మీద పెట్టుకుని ఆయన పాదసేవ చేయండి. స్వామి ఓ గురు స్వామి, గురుస్వామి దైవమే శరణమయ్యప్ప, గురువు లేని విద్య గుడ్డిది. ఆ గురుస్వామియే శబరిమల అయ్యప్పే గురువు లేకుండా ఏది చేయలేదు. కాబట్టి గురువే అయ్యప్ప అన్నారు. గురుస్వామి ఎక్కడ ఉంటే ఇంకో మళ్ళీ చెప్తున్నాను, ఈ గురుస్వామి ఎట్లా ఆ గురుస్వామి ఎట్లా కంపారిజన్ మాత్రం చేయకండి. వారి ఈగో హర్ట్ అవుతుందండి. వాడు మీ మీద వెంజన్స్ పెట్టుకుంటాడు. వాడి యాత్ర అయ్యేంత వరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. అది మిడిమిడి జ్ఞానంతో ఒక మంచి ఉత్తమ గురుస్వామిని ఎంచుకోవడంలో తప్పలేదు. వారేం బోర్డు వేసుకొని తిరగరు, నేను ఉత్తమ గురుస్వామిని, నాకు ఇవన్నీ తెలుసు ఎవరు వేసుకోరు. సర్చ్ వారితో మాట్లాడుతూ ఉంటేనే ఆ వాసన వచ్చేస్తుంది కదా, తెలిసిపోతుంది కదా వీరి విద్యలో ఉన్నారా, వీళ్ళకి ఏమన్నా సబ్జెక్ట్ ఉందా అని మనకు తెలిసిపోతుంది కదా. అలాంటి వాళ్ళని మనం రీచ్ అవుతాం. శరణమయ్యప్ప. స్వామి, నా పేరు చైతన్య. స్వామికి నల్ల వస్త్రాలు. స్వామి ఎక్కడ మీరు? ఈస్ట్ గోదావరి, సంగిరెడ్డిపల్లి ఈస్ట్ గోదావరి. స్వామికి నల్ల వస్త్రాలన్నా అతికొప్పరమని ఎందుకు ఇష్టం స్వామి? దీంట్లో చెప్పాను, నీల వస్త్రధారియే శరణం అయ్యప్ప, నిత్య బ్రహ్మచారియే శరణం అయ్యప్ప. నీల వస్త్రధారి స్వామివారు. శని ప్రీతికి ఈ నలుపు వస్త్రం అండి. ఈ వస్త్రం ఆ వస్త్రం ధరించాలని ఎక్కడ లేదు, శని ప్రీతి కోసం ధరించాలి అన్నారు. ఏమన్నారు? నలుపు ఎరుపు తెలుపు కావి వస్త్రము ధరించి అయ్యా నీ ఉండే
హృదయములో సంచలమే లేదు. ఇప్పుడు మనము సుమన్ టీవీ ద్వారా దీన్ని చెప్తున్నాం. ఎంతోమంది చూస్తున్నారు కదా, నెట్వర్క్ ద్వారా, వీడియో ద్వారా, శాటిలైట్ ద్వారా చూస్తున్నారు కదా. చూసేదానికి నెట్వర్క్ వాడచ్చు అంటే మనం స్వామితో ఎంత నెట్వర్క్ వాడచ్చు. జస్ట్ పూజ చేసేటప్పుడు అక్కడ కూర్చొని, అయ్యప్పా ఎన్ని జన్మల పుణ్యం చేసి ఉంటే నాకు ఈ యొక్క దీక్షనిచ్చావు, నా శరీరాన్ని నన్ను స్వామిగా పిలిపించగలిగావు. 140 కోట్ల మంది ఉండగా మిమ్మల్ని ఎందుకు ఎంచుకుంటాడు అయ్యప్ప? ఈ చూస్ ఎ టూల్. దానికి ఒక డ్రెస్ కోడ్ని ఒకటి డిసైడ్ చేశారు. ఏమంటారు? కాటాల వేషధారియే అంటారు. అంటే స్వామివారు మగిషి అనే రాక్షసికి సంహరించడానికి వెళ్ళినప్పుడు మనుషులందరూ కూడాను నల్లని దుస్తులు, ఎందుకంటే వన్య మృగాలు తిరుగుతుంటాయి కాబట్టి ఆ నలుపు వేసుకోవడం వల్ల అటాక్ చేయదు త్వరగా. ఫస్ట్ దిస్ ఇస్ జనరల్ టాపిక్. నలుపు వేయడం వల్ల శని ప్రీతి. ఇప్పుడు చూడండి, మీరు క్లీన్ షేవ్గా ఉండడం లేదా ఇప్పుడంతా ఈరోజు ఎవరు క్లీన్ షేవ్? ఇప్పుడు మా అబ్బాయి కూడా అందరూ గడ్డాలతోనే తిరుగుతున్నారు, చిన్నపిల్లలు ఎవరు కూడా. అందరూ ప్రతి ఒక్కరు గడ్డాలు. మేమంతా క్లీన్ షేవ్ చేసుకోకపోతే మమ్మల్ని అంతా తిట్టేవాళ్ళు. ఎలా సన్నిసించావా, నువ్వు సేవ్ చేసుకున్నావు అని అంటారు. అప్పట్లో సేవ్ చేయకుండా ఉన్నారని. ఇప్పుడు ఎవరు సేవ్ అనేది మానేశారు. సో క్లీన్గా సేవ్గా ఉంటాం కదా మామూలుగా, లేదా రకరకాలైన కటింగ్ చేసుకుంటాం కదా. కానీ ఇప్పుడు చూడండి, పిచ్చోళ్ళలాగా గడ్డం మీసాలన్నీ పెరుగుతుంది, అందం అనేది తగ్గుతుంది. ఇప్పుడు మేడం గారు అడిగారు, స్నో కుట్టుకోవచ్చా? ఇంకా మీరు అన్నారు చూసారా, షాంపూ అవన్నీ ఇప్పుడు లేదు కదా. సో తెలియకుండానే ఏకభుక్తం కదా. ఏం చేస్తాడు శని? వాడికి చెప్పులు కూడా లేకుండా తిప్పిస్తాడు. 7.5 శని, అష్టమ శని, కంఠ శని, జన్మ శని అవన్నీ వస్తాయి. చెప్పులు లేకుండా చేస్తున్నామా? శని ప్రీతి అయిపోయింది, నలుపు వస్త్రం అయిపోయింది, ఏకభుక్తం అయిపోయింది. కట్టుకున్న భార్యను కూడా వాడు వదిలేసి ఏం చేశాడు? చక్కగా పై కాటిలో ఉన్నాడు కదా. అలాగే పోయి ఇక్కడ కూడా ఏం చేశాడు? కట్టుకున్న భార్యను సైతం సోదరిగాను తల్లిగాను పిచ్చోడిలాగా వాడి నిర్ణయించుకుంటాండి. ఏం పిచ్చి? దైవ పిచ్చి, స్వామి పిచ్చి, స్వామి అనుగ్రహం కోరే ఒక పిచ్చి దాంట్లో ఉంటున్నాం. కాబట్టి ఈ నలుపు వస్త్రం అనేది శని ప్రీతి అని చెప్పబడే ఒక అద్భుతమైనటువంటి వస్త్రం. మరి నలుపే వేసుకోవాలి, మీరు ఆరెంజ్ ఎందుకు వేసుకున్నారు? శబరిమలలో పూజ చేసే పూజారులు లేదా ప్రపంచంలో ఉన్న ఏ దేవాలయంలో పూజ చేసేవాళ్ళు పతీత వస్త్రంతోనే, మీరు పూజించే అయ్యప్పకు మీరు నల్ల బట్టలు వేసుకుంటున్నారు, ఆ పూజించే పూజారి ఏమో తెల్ల బట్టలు వేసుకున్నారు కదా. మరి ఆయన కూడా నల్లగదే వేసుకోవాలి కదా. మీరేమో మీ శని ప్రీతి కోసం చేస్తున్నారు. ఆయన వృత్తిపరంగా అక్కడ స్వామికి మీరు వస్తూ ఉండే లోపు అక్కడ అభిషేకారాలు చేయడానికి గర్భాలయంలో పతీత వస్త్రం వాడాలనే ఒక ప్రమాణం ఉంది కాబట్టి పతీత వస్త్రంతో ఉన్నారు. సో వస్త్రం కాదు, భక్తి ముఖ్యం. శరణమయ్యప్ప. స్వామి, ఇప్పుడు అభిషేకానికి ఎలాంటి వస్తువులు వాడాలి స్వామికి? అభిషేక వస్తువులు ఏమేమి వాడాలి, ఎలాంటి వస్తువులు వాడాలి చూసాం కదా. ఏమేమి జరుగుతున్నాయో ప్రసాదంలో కానీ అభిషేకాలు కానీ ఎన్ని కల్తీలు. నాట్ కమింగ్ హియర్ ఫర్ ఎ కాంట్రవర్సీ. అద్భుతమైన నెయ్యే వాడాలండి, ఆవు నెయ్యే వాడాలి. మంచి ISI ముద్ర ఉన్నది కొనండి. ఆవు పాలు, ఆవు పెరుగు. ఈరోజు చాలా చోట్ల ఇప్పుడు అన్నీ వచ్చేసాయి కదా, ఎన్నో మాధ్యమాలు వచ్చాయి ఆన్లైన్లో. టెస్ట్ దాంతోపాటు మిషన్లు కూడా ఇస్తున్నారు. టెస్ట్ చేయండి. ఇవన్నీ మీరు చేయలేదా, కొట్టడం మంచినీళ్ళైనా పోసి అభిషేకం చేయండి. మంచి ద్రవ్యాలను వాడండి. మనమే ఉన్నాం ఇప్పుడు, మన హైదరాబాదే కదా. మీకు అందరికీ సివిల్లో ఉన్న వాళ్ళందరూ స్వీట్స్ తింటారు అనుకోండి. జనరల్గా హైదరాబాద్ అంటే ఏ స్వీట్ అంటే మీకు ఇష్టం? 2 పెద్దగా మనం మాట్లాడుకుంటాం, మిగతా అంతా నడుస్తాం. ఏం మాట్లాడుకుంటాం జనరల్గా? ఓ దాదుసో లేదా పుల్లారెడ్డియో ఏదో ఒకటి తింటాం కదా. జిక్వ, ఈ నాలిక కోరుకునే యొక్క ఇది నెక్స్ట్ రోజు అది వ్యర్థంగా పోయే ఒక దీనికే మనం ఇంత అద్భుతమైనటువంటి స్వీట్స్ ఇస్తామంటే మనకు అనుగ్రహించే స్వామి వారికి ఆ ద్రవ్యాలు ఎలాంటిది ఇవ్వాలి? ఆ ద్రవ్యాల్లో మెజారిటీ ఆఫ్ పార్ట్ మనమే కదా, తీర్థంగాను, భస్మంగాను, బొట్టుగాను మనమే కదా తీసుకుంటాం. సో ది బెస్ట్ ఇద్దాం. శరణమయ్యప్ప. స్వామి, ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు, మాల్లో ఉన్నప్పుడు ఏదైనా శవం కానీ ఏదైనా ఎదురొస్తే దానికి ఎట్లాంటి పరిహారం ఉంటుంది, ఏంటి? వృత్తిపరంగా మీరు యాత్ర చేస్తూ ఉంటారు, స్కూటర్లోను, కార్లోను, దేంట్లోనూ, సైకిల్లోను, లేదా బస్సులోను, ట్రైన్లోను యాత్ర చేస్తూ ఉంటారు. ఒక శవం ఎదురైంది, మీరు మళ్ళీ మీ ఇంటికి వెళ్ళాలంటే ఓ 10-20 కిలోమీటర్ అవుతుంది. ఈ లోపు మీకు ఇక్కడ పంచింగ్ టైం లేకపోతే మీకు ఆ రోజు యాబ్సెంట్ అయిపోతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది వృత్తికి వెళ్ళండి. ఆహారం తినకండి ఆ రోజు. ఉండగలం, ఒక పూట ఉండగలం. మళ్ళీ ఇంటికి వచ్చాక స్నానం చేశాక ఆ బట్టలన్నీ పిండేసుకొని చక్కగా అప్పుడు స్నానం చేసి ఆహారం తినండి. అది మీరు కావాలని ప్రోగ్రామ్ చేసిందా శవం ఎదురు రావాలని? యథేచ్ఛగా జరిగింది. యాక్సిడెంట్ ఈస్ యాక్సిడెంట్, అందుకే దాన్ని యాక్సిడెంటల్గా జరిగింది అన్నారు. కానీ
క్రియేటివ్గా జరిగిందని చెప్పలేదు. కాబట్టి దానికోసం నేను మానేస్తాను, నేను పోయి స్నానం చేస్తాను, అపవిత్రం ఏం కావట్లేదు. అది ఎక్కడో ఉంది, దానిపై ముట్టుకున్నారు మీరు, అదో అవతల గల్లీలో ఉంటుంది. ఇప్పుడంతా మనం అన్నీ కూడాను 4 ట్రాక్ 8 ట్రాక్లోనే ఉన్నాం. అవతల ట్రాక్లో ఒకటి పోతుంటుంది, ఇవతల ట్రాక్లో పోతుంటుంది. కనబడింది మీకు, అది కనబడింది. ఇంకొకళ్ళకి చక్కగా ఒక పుష్పం కనబడింది, ఒక చిన్న పాప కనబడింది. అవన్నీ కూడా చూడండి, కనబడతాయి పొరపాటుగా. అంటే వృత్తిపరంగా కాకుండా అయితే ఖచ్చితంగా స్నానం చేసి అవకాశం ఉంటే స్నానం చేసేయండి. అవకాశం ఉంటే స్నానం ఇప్పుడు నాకు తెలిసిన డాక్టర్స్ ఉన్నారండి కొంతమంది, వాళ్ళంతా ఆపరేషన్స్ చేస్తుంటారు. ఆపరేషన్ మధ్యలోనే చనిపోయే అవకాశాలు ఉంటాయి. చనిపోకూడదు, జరుగుతూ ఉంటాయి. ఎన్నెన్నో సర్జరీస్ చేస్తున్నారు. మర్మ అంగాల్ని కూడా కోసి వాళ్ళు ఆపరేషన్ చేస్తూ ఉంటారు. అవునా? అలాంటప్పుడు ఆ డాక్టర్ చేయొచ్చా చేయకూడదు, ఆయన వృత్తి అది. అక్కడ అనస్థీషియా డాక్టర్ ఉంటారు, ఒక స్త్రీ డాక్టర్ ఉంటారు, ఒక పురుష డాక్టర్ ఉంటారు, కొంతమంది నర్సులు ఉంటారు. ఆయన వృత్తిని మాత్రమే, ఆయన కళ్ళు, ఆ శరీర భాగం, అది మాత్రమే ఆయనకు ముఖ్యం. ఎందుకంటే ఆ ప్రాణాన్ని కాపాడడం కోసం. ఎందుకంటే వైద్యో నారాయణో హరిహి అన్నారు. ఆ వైద్యుడే దేవుడు, ప్రత్యక్ష దైవంగా. సో ఆ వైద్యులు ఆయన ఓపెన్ హార్ట్ సర్జరీ చేసేవాళ్ళు ఉంటారండి. 8 అవర్స్ 9 అవర్స్ 10 అవర్స్ కూడా చేసేవాళ్ళు ఉంటారు. అది ఒక్కొక్కసారి ఉంటుంది. కొన్ని మోకాలు చెప్పుల ఆపరేషన్తో ఎన్నో గంటలు ఉంటాయి. వాళ్ళందరూ డాక్టర్లు మన కోసం సాక్రిఫైస్ చేస్తున్నారు, వాళ్ళ వృత్తి అది. కాబట్టి వృత్తికి విరుద్ధంగా ఏది చేయకండి. వృత్తి చేయకపోతే మీ భార్య పిల్లలు, ఇంతకుముందు చెప్పాను చూసారా, మనం నమ్మిన వాళ్ళు పస్తు అయిపోతారు మీరు వృత్తి చేయకపోతే. ఆ వృత్తి కోసం చేయండి, కానీ దాన్ని ప్యాషన్గా చేయకండి. శరణమయ్యప్ప. కొన్ని చోట్ల చూస్తూ ఉంటామండి, మాంసాహారం షాపుల్లో మాల వేసుకునే మటన్ అవి కట్ చేయడం కానీ, చికెన్ షాపుల్లో పని చేస్తూ ఉంటారు కదా, ఇవి అసలు అలా ఉండొచ్చా, ఉండకూడదా? ఇది ఒక మిలినియన్ క్వశ్చన్ అండి. వాళ్ళ వృత్తే అదే అండి. చాలా వరకు అందులో బెస్ట్ లైఫ్ లీడ్ చేసే వాళ్ళు ఉంటారు. బిలో పావర్టీ వాళ్ళు కూడా కుటుంబాలలో ఉన్నారు. వాళ్ళకి అదే అండి వృత్తి. వాళ్ళ దీక్ష తీసుకోకూడదు అంటే తీసుకోవచ్చండి, అది వాళ్ళ వృత్తి. ఇంకా నాకు తెలిసిన బార్బర్స్ చాలా మంది ఉన్నారు. బార్బర్స్, అయ్యో బార్బర్స్ని చేసే కానీ మనం పోయి స్నానం చేసేస్తామని నేను అంటారు. కాదు, ఎందుకంటే ఆ ఎంట్రుకలు ఎక్కడైనా నీ నోట్లోనో కంట్లోనో పడుతుంది కాబట్టి స్నానం చేయన్నారు. బార్బర్స్ వాళ్ళు ఎంట్రుకలు కట్ చేస్తూ ఉంటారు. ఆ ఫ్యాషన్స్ కదా, వాళ్ళ వృత్తి అది. కాబట్టి వృత్తికి దోషం లేదు, అందుకని మనం అందులో ఉండకూడదు. మళ్ళీ ఇంటికి రాగానే దీక్షా వ్యవహారాలు ఎలా ఉంటాలో అలాగే ఉండాలి. చాలా మంది హోటల్స్లో చెఫ్స్ ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు. ఇది ఒకటే కాదండి, చెఫ్స్ ఉన్నారు, వీళ్ళు అలాగే ఉన్నారు. దోషం అనేది వృత్తికి లేదు. కూరగాయల మార్కెట్లో పోయి పొద్దున 2ంటికి వాడు పోయి కూరగాయలు తీసుకొచ్చి వాడు అమ్మి మార్కెట్లో వేసిన తర్వాత అప్పుడు పోయి చేసి ఎలా ఉంటుందో ఎట్లా ఉంటుందో తెలియదు, అన్ని ఇలా కూడా చేస్తూ ఉంటారు. ఫుడ్ గ్రైన్స్ అంతా చేస్తారు. చెత్త ఏరే మున్సిపాలిటీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా దీక్షలో ఉన్నారు. అందుకని వాళ్ళ వృత్తి మానేస్తే ఖచ్చితంగా వాళ్ళకి జీతం కట్టు. అంటే మీరు ఇందాక చెప్పారు కదా స్వామి, భోజనం చేయకుండా ఇంటికి వెళ్ళి స్నానం చేసి అప్పుడు తినాలని. సేమ్ అన్ని కేసెస్లో ఇదే వర్క్ అవుతుందా? ఇంచుమించుగా అండి. ఈ దీక్షలో ఉన్న వాళ్ళందరూ అలాగే చేస్తున్నారండి. ఇప్పుడు నాకు తెలిసిన మున్సిపల్ చెత్త ఏరే వాళ్ళు ఉంటారండి, వాళ్ళు నిజంగా అన్ని రకాల పనులు చేస్తారండి వాళ్ళు. నాకు తెలిసి అతను మోరిలో దిగేస్తాడండి. దీక్ష చేసినప్పుడు చాలా శ్రద్ధాభక్తులతో ఉంటాడు. సామాన్యంగా తోటి ఉద్యోగులు అతను దింపనీయకుండా చూసేసుకుంటున్నారు. కానీ మిగతా పనులు అయితే తప్పదు, ఇతనే ఆ చెత్త అంతా తీసుకుపోవాలి. ఈరోజు మనము ప్యాకేజ్ ఫుడ్లోకి అయిపోయాం, అన్నిట్లోనూ ఆ తిన్న వ్యర్థాలని అందులో పెడితే వాళ్ళే హౌస్ కీపింగ్లో తీసుకొచ్చిస్తే ఇతనే తీసుకుపోయి ఆ డంప్ యార్డ్లో వేయాల్సిన ఉద్యోగం ఇతందే. అతను దీక్షలో ఉంటాడు, చేస్తాడు, చెయ్యక తప్పదు. డంప్ యార్డ్ ఇంకా ఎలా ఘోరంగా ఉంటుంది ఐడియా ఉందా? అంత ఘోరంగా ఉంటుంది. చాలా అందులో గేటెడ్ కమ్యూనిటీలో అయితే ప్రతి చెత్తను బయట వేయాల్సిందే, తప్పదు, ఇంట్లో కూడా పెట్టుకోలేము. అది స్త్రీ పురుషులు వాడిన వస్తువుల దగ్గర నుంచి మొదలు పెడితే, ఆహార వస్తువుల దగ్గర నుంచి మొదలు పెడితే, ఆటో వస్తువుల దగ్గర నుంచి మొదలు పెడితే, మధుమాంసాలకు సంబంధించిన వస్తువుల దగ్గర నుంచి ప్రతిదీ అక్కడ హౌస్ కీపింగ్ వాళ్ళు అక్కడ పెడితే ఆ చెత్త ఎంప్లాయర్లకు తీసుకుని అతను వేస్తారు. ఇది జరుగుతుంది. కాబట్టి వృత్తికి దోషం లేదు, భక్తి కరెక్ట్గా ఉండాలి. క్లియర్? ఇంకేమైనా క్లియర్? ఏమన్నా యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళు, మీ సుమన్ టీవీలో చూసే వాళ్ళు కూడా వృత్తికి మాత్రమే దోషం లేదండి. అందుకని గురుగారు చెప్పారు, మన ఇష్టంగా విచ్చనుడిగా ఉండొచ్చు అంటే కాదు. మీ వృత్తికి న్యాయం చేయండి. మీరు నమ్మిన వాళ్ళు, మిమ్మల్ని నమ్మిన వాళ్ళకి న్యాయం చేయడానికి చేసి, ఆ వృత్తిలో మీ పై ఆఫీసర్స్, పై అధికారుల దగ్గర నుంచి ప్రశంసలు పొందకపోయినా తిట్లు తినకుండా ఉంటే చాలు. కానీ మాల వేసుకున్న వాళ్ళలో నేను కూడా చూస్తున్నానండి, చాలామంది వృత్తి రీతిగా ఉన్న వాళ్ళకందరికీ పై అధికారులు కానీ తోటి ఉద్యోగులు కానీ వాళ్ళకి సహకరిస్తున్నారు. శరణమయ్యప్ప. ఈ అయ్యప్ప మాల్ని ఎలా డిఫైన్ చేస్తారు మీరు ఫైనల్ గా? డిఫైన్ ఇన్ ద సెన్స్ వాట్స్ ద మీనింగ్ ఆఫ్ డిఫైన్? అంటే ఎట్లా జస్టిఫై
అంటే ఒక మనిషి ఎలా జస్టిఫై చేయగలడని మీరు అనుకుంటున్నారు? యా, ద థింక్ ఏమంటే యువర్ మదర్ ఈస్ కుక్డ్ యువర్ ఫుడ్, యువర్ ఆస్కింగ్ క్వశ్చన్ ఇన్ ఇంగ్లీష్, ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఇంగ్లీష్. Yeah. నాది కొంచెం బట్లర్ ఇంగ్లీష్ అనుకుంటా. పర్లేదు చెప్పండి. Your mother is cooked your food. How you define the food? How you define the food? అమ్మ పట్ల ఏదైనా ప్రేమ చూపెట్టి లేకపోతే బాగుందని చెప్పి మనం అంతే. నేను కూడా అయ్యప్ప దీక్ష అంతే. ఎవరికి వారు ఎలా డిఫైన్ చేసుకుంటే అలా చేసేసుకోవచ్చు. నాకు ఒక రకంగా ఉండొచ్చు, మీకు ఒక రకంగా ఉండొచ్చు, వారికి ఒక రకంగా ఉండొచ్చు, వారికి ఒక రకంగా ఉండొచ్చు. అమ్మ కాఫీ ఒకరోజు ఫ్రస్ట్రేషన్లో ఇచ్చిన, ప్రేమగా ఇచ్చిన, బాధలు ఇచ్చిన అమ్మ చేతి కాఫీ. అలాగే అయ్యప్ప దీక్ష. జీవితంలో ఒక్కసారైనా అయ్యప్ప దీక్ష తీసుకోవాలని చెబుతూ ఉంటారు. మీ మాటల్లో నేను చాలా సార్లు విన్నాను. దీక్ష తీసుకోవడం వల్ల ఫలితం ఏమిటి అసలు, ఎందుకు అని? ఇప్పుడు దీంట్లో సైంటిఫిక్ రీజన్ అండ్ భక్తి రీజన్ రెండు కూడా ఉన్నాయి. నేను ఇంతకుముందు సైంటిఫిక్ రీజన్స్ అంతా చెప్పాను. భూమి మీద పడుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది, చన్నీటి స్నానం చేయడం వల్ల ఉష్ణం తగ్గుతుంది, ఏకభుక్తం ఉండడం వల్ల బాగుంటుంది, బ్రహ్మచర్య దీక్ష ఉండడం వల్ల చాలా పవర్ ఉంటుందని చెప్పాను. ఇందులో ఆధ్యాత్మికంగా కూడా మనకు తెలియకుండానే మన నిత్య జీవితంలో ఎర్లీ మార్నింగ్ లేవడం ఈ అలవాటు ఉంటుంది. ఇవన్నీ కూడా పుట్టినప్పటి నుంచి ఉన్నది, మనం క్రియేట్ చేసుకుని బద్ధకంగా. ఇంతకుముందు వారు చెప్పలేదా 10:30 అన్నారు కదా, అలాగే ఆ 10:30 అనే డిసిప్లిన్ కనీసం 4:30 లేకపోయినా 5:30కి వస్తుంది. క్లియర్ కదండి. తర్వాత ఎదుటి వారిని పిలిచే మాటల్లో ఒక గౌరవం పెరుగుతుంది, చూపుల్లో నేతి ఉంటుంది. ఈరోజు మన చూపే చెడ్డదైపోయిందండి. వారి శరీర సౌష్ఠవాలను చూడడం, వారు యూజ్ చేస్తున్న వస్తువులను చూడడం, వారి చేతిలో ఏముంది, మెడలో ఏముందని చూడడం, ఇలాంటి చూపులో నేతి అనేది పెరుగుతుంది. ఇతరుల వస్తువుల మీద ఆశ అనేది పోతుంది ఫస్ట్. ఇవన్నీ కూడా అయ్యప్ప స్వామి వారి యొక్క దీక్షలోనే కాదు, నిత్య జీవితంలో కూడా ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ప్రేమగా మాట్లాడడం. ఏదైనా మనం పనికిరాని ఒక ఆహారం తీసుకున్నప్పుడు, నేను దీక్షలో ఉన్నప్పుడు తీసుకోలేదు కదా, కొంచెం అవాయిడ్ చేస్తే బాగుంటుంది కదా, మనకు మనమే సెల్ఫ్ డిఫైన్ చేసుకునే ఒక ఫుడ్గా కూడా మారిపోతుంది. భార్యతో ఎలా ప్రవర్తించాలి అనేది ఒక తెలుస్తుంది ఫస్ట్. జనరల్గానే పెళ్ళి ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు చిన్నపిల్లలు, పెళ్ళి అయిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. జనరల్ మాల వేసుకున్నప్పుడు భార్యను వాళ్ళు ఎలా పిలుస్తారు? మాత అని పిలుస్తారు. మాత. ఒకసారి మాలలో లేనప్పుడు భార్యను ఎలా పిలుస్తారు? ఏవే అవుతాయి. వీడు ఇంకా గుర్రం ఎక్కి వచ్చారంటే వాళ్ళ అయ్యను కూడా కలుపుకొని మరీ తిడతాడు. దానికోసమైనా గోత్రం మార్చుకొని మీరు ఇప్పిన అండర్వేర్తో సహా పిండి వేసి మీ జీవితాన్ని బాగు చేసే అమ్మకు మీరు ఇచ్చే గౌరవం ఏంటంటే, దొరుకుతావరా నాకు 41 రోజుల్లో కట్టుకున్న భార్యను సైతం అమ్మా మాతా మాలిగేపురం అని పిలిపించే ఏకైక దీక్ష ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది అయ్యప్ప దీక్ష మాత్రమే. అందుకే అయ్యప్పలకి అమ్మలు ఇంపార్టెన్స్ లేదని చెప్పే వాళ్ళకి అందరికీ తెలుసాను, అమ్మలు లేకపోతే దీక్షనే లేదు. అందుకే మీ భార్యను సైతం నువ్వు మాతా అని పిలుస్తున్నావు. పిలువు చూద్దాం కదా సివిల్లో మాతా అమ్మా అని. ఆ లాంగ్వేజ్ ఎక్కడి నుంచి వచ్చేస్తుంది? డిసిప్లిన్ మాల్లో ఉన్న. అందుకే చాలా మంది మాతలు మా దగ్గర వచ్చి చెప్తున్నారు, స్వామి మా ఆయనకి 360 రోజులు మాలేసాను స్వామి. నేను చెప్పేది వ్యంగ్యంగా ఆలోచించకండి, నిజం మాత్రం ఇందులో తీసుకోండి. అదే నిజం, అదే కావాలి. ఆ మార్పు వచ్చేసిందంటే మీకోసమే కదండి మీ శ్రీమతి ఉంది, మీకోసమే కదండి మీ అమ్మ ఉన్నారు, మీకోసమే కదా మీ అక్క చెల్లెలు ఉన్నారు. వాళ్ళతో ఉండండి ఫస్ట్, వాళ్ళకి కావాల్సిన అన్నీ చేయండి. ఆ అనుగ్రహం తీసుకొచ్చి ముందు వాళ్ళకి వర్షంగా కురిపియండి ఇంట్లో. శరణమయ్యప్ప. చాలా మంది స్వాములకి తల దూకోవద్దు అని చెప్పి చెప్తారు. అంటే దువ్వెనతో కాటాల వేషధారియే. ఆ అడవిలో ఉన్న వాళ్ళు జంతువులుగా ఉండి జంతువులంతా అటాక్ చేయడానికి ఉండకూడదు, పిచ్చి వేషధారి వేసుకోవడం. ఇప్పుడు చాలా మందికి దువ్వుకోవాల్సిన అవసరం లేదు. మీరు స్నానం చేసినా తాగకపోయినా మీరు వేసుకునే క్రాప్స్ అంతా అలాగే ఫిక్స్ అయిపోయింది. వాస్తవానికి అలా అయిపోయింది కాబట్టి మీరు ఆ ప్రశ్నే లేదు. కనీసం ఇలా అన్నా కూడా పాపిడి నాకు వచ్చేస్తుంది, నాకు ఆడవాళ్ళగా సెంటర్లో వచ్చేస్తుంది పాపిడి, ఇలా అనేస్తే అయిపోయింది. దువ్వుకోక మనల్ని చూసి మూ అనిపించకూడదు. ఆహా స్వామి దైవిక భావం, ఒక ప్రొటెక్టర్ నా ముందర ఒక ప్రొటెక్టర్ ఉన్నారు అనే ఒక నమ్మకాన్ని కలిగించాలి అయ్యప్ప దీక్ష. భూతం భీతం లాగా భయపడకూడదు. చిన్నపిల్లలు జడుచుకోకూడదు మన యొక్క వేషం చూసి. అలా ఇప్పుడు మన ఇళ్ళలో చిన్న పిల్లలు, చంటి పిల్లలు ఉంటారు, వాళ్ళు మూత్రం పోతారు, దొడ్డికి పోతుంటారు, అలా పరిగెత్తుకుంటూ వచ్చేసుకుంటారు. మనకి ఎట్టుకున్న దోషం అవుతుందా? ఆ పిల్లలు మన దగ్గర పరిగెత్తుకున్నారు, మేము చూడగానే పారిపోకూడదు. కొంతమంది స్వాముల్ని అంటే కొంతమంది స్వాములు మాల వేసుకున్నప్పుడు అంటే కన్నిస్వామి అయితే కత్తి కట్టుకోవడం, గద స్వామి అయితే గద కట్టుకోవడం ఉందండి. ఇలా
కొంతమంది ఉంటారు. కన్యస్వామి దగ్గర నుంచి మొదలు పెడితే 18 యాత్ర వరకు, కన్యస్వామిగా కత్తి దగ్గర నుంచి గంటస్వామి, గదస్వామి, లాస్ట్కి కొబ్బరి చెట్టు వరకు ఇది ఒక లిఖితం ఉందండి. ఏ సమస్యలు అదే వేసుకోవాలని. తీసుకువెళ్తుంటారు. అది మనం మెడ మీద ధరించడం, దాన్ని తీసుకుపోయి ఆ హుండీలో వేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు దీంట్లో ఒక వింత చేష్ట ఒకటి మొదలైంది. వాళ్ళ గంటస్వామి 3వసారి మాల వేసుకున్న వాళ్ళు అక్కడ గంట కట్టుకుంటారు. ఇరుముడి కట్టుకున్న రోజు ఆ ఇరుముడి కట్టి తీసుకుపోయి కన్నిమూల గణపతిని ఉంటుంది పైన. శబరిమల ఈ దర్శనం స్వామివారిని చూసుకెళ్ళగానే కన్నిమూల గణపతిని ఒక విగ్రహం ఉంటుంది, ఐడియా ఉంది కదా. అక్కడ ఒక రాడ్స్ ఉంటాయి. అందులో వీడు తన యొక్క కోరిక, నాకు పిల్లలు పుడితే నాకు చేస్తేనే అక్కడ కడతారు. అక్కడ వీడు కట్టడమే తరువాయి దాన్ని పీక్కొని పోతుంటారు అందరూ. వీడు కట్టినంత వరకు ఓవర్. నేనే పిక్కపోయాను అనుకుందాం, ఒక ఉదాహరణకు, మిమ్మల్ని అనలేను కదా, నేనే పిక్కపోయాను. ఇప్పుడు నేను సుమన్ టీవీకి వచ్చేసి ఆ ఫ్లవర్ వాజ్ తీసుకెళ్ళిపోయాను, గురువు గారిని పిలిచింది తప్పైపోయింది, ఇక్కడ వచ్చి దొంగతనం చేసుకోపోయారు అంటారా, లేదా నా పాపం గిఫ్ట్గా ఇచ్చాను తీసుకెళ్లారని అంటారా? తీసుకెళ్దాం దొంగతనం అంటారు. అదే దొంగతనం అంటారు. భయపడతారండి సార్, నిజం చెప్పండి. దొంగతనం అంటారు. దొంగతనం చేశారంటారు. అప్పుడు నువ్వు గంటను అక్కడ కట్టగానే అది ఎవరిది? స్వామివారిది, అయ్యప్ప స్వామివారిది. అందుకే. సో ఆ అయ్యప్ప స్వామి వారికి సంబంధించిన ఒక రసీదు ఉంటుంది అక్కడ, ఓ 51 రూపాయలు రసీదు కట్టి ఆ గంటను స్వామివారి దగ్గర పెట్టి ఇస్తారు. అది తెలియకుండా నేను దొంగలించుకొని వచ్చాడు. చక్కగా అయ్యప్ప అనుగ్రహం, ఆయన కొడుకు కూడా పుట్టేస్తాడు, కూతురు సత్యం కూతురు కూడా పుట్టేస్తాడు. కానీ పుట్టినప్పుడు నువ్వు తీసుకొచ్చిన వస్తువు ఏంటి? ఎలా తెచ్చావు దాన్ని? దొంగతనం చేసి. మరి బుద్ధులు ఎలా ఉంటాయి? దొంగ బుద్ధులే ఉంటాయి. దాన్ని కొంచెం ఈ టీవీ ద్వారా చూసేవాళ్ళు అక్కడ కడుతున్నటువంటి గంటలు స్వామివారి సొత్తు, బాగా గుర్తుపెట్టుకోండి, శివ సొత్తు కులనాశనం. నమస్కారం, శరణమయ్యప్ప. నా పేరు సురేష్, నేను వరంగల్ నుంచి వచ్చాను. వరంగల్ నుంచి వచ్చారు. వరంగల్ జిల్లా తెలంగాణలో ఓరుగల్లు జిల్లా అయ్యప్పకే చాలా ప్రఖ్యాతమైనటువంటి ఒక ఇది. సుమారుగా మీ జిల్లాలోనే నేను ఒక 20-30 దేవాలయాలు ప్రతిష్ఠ చేస్తుంటాను. స్వామి, నార్మల్గా మాల వేసుకున్నప్పుడు అనుకోకుండా మాల తెగిపోతే ఏమైనా దోషమా? ఒకవేళ దానికి నివారణ ఏమిటి? ఈ మాలలో ఉండగా మాల తెగితే ఏమైనా దోషమా? మంచి ప్రశ్న ఇది. ఇది జనరల్గా జరిగేదండి. ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పాను చూసారా, గురుగారి దగ్గరికి ముందు రోజే వెళ్ళి మాలను తీసుకొని పూజకి ఇవ్వాలని చెప్పాం. ఈరోజు రేపట్లో ఏం చేస్తున్నామంటే మనం ఒక షాప్లో కొనుక్కొని అది నాసి రకంగా ఉంటుంది, దాని టెక్నికల్గా మీకు తెలియదు హౌ ఇట్ ఈస్ స్ట్రాంగ్ అని. మనం దాని తులసి మాల కానీ, రుద్రాక్ష మాల కానీ, కరంగాళి మాల కానీ ఇవన్నీ తీసుకుపోయి వెండిలోనో రాగిలోనో ఆచార్య దగ్గర అల్లిచ్చి స్ట్రాంగ్గా ఉన్నది తీసుకుపోయి ఇవ్వాలి. నాసి రకంలో వేసుకోకండి. అందుకే తోడు మాల అంటారు. 2 మాల వేసుకుంటారు చూసారా, ఈ తోడు మాల అనేది ఒక మాల తెగినా ఇంకొక మాల కాపాడడానికి కోసం తోడు మాల ఉండాలి. కాబట్టి తెగితే దోషం అంటే తెగకుండా చూసుకోండి. ఒక స్త్రీ ఎలా మాంగళ్యాన్ని ఎంత జాగ్రత్తగా చూడండి, బంగారు గొలుసు ఉంటుంది, కింద ఒక పసుపు తాడుతో ఆ ముత్యాలు సూత్రాలన్నీ ఉంటుంది, తెగదండి. దాన్ని తెగిందని అనదు ఆవిడ, పెరిగింది అంటుంది. దాన్ని ఎవరికి చూపొత్తాను, మళ్ళీ భయపడిపోతుంది ఆ రోజంతాను. ఒక పసుపు తాడు తనకు తానే కట్టేసుకొని వాటన్నిటినీ మళ్ళీ కట్టేసుకొని చక్కగా చేసేసుకుంటారు. కాబట్టి మీ దీక్ష మాలను జాగ్రత్తగా చూసుకోవాలి. శరణమయ్యప్ప. మాల వేసుకొని మా గర్ల్ ఫ్రెండ్తో కానీ ఏరో అమ్మాయిలతో కానీ చాటింగ్ కానీ ఫోన్స్ కానీ మాట్లాడొచ్చా? ప్రశ్నలోనే వ్యంగ్యంగా లేదు, చాలా చాలా వ్యంగ్యంగా ఉంటుంది. కరెక్టే, కానీ మాట్లాడొచ్చా? ఇప్పుడు మీ గర్ల్ ఫ్రెండ్ అంటున్నారు, కొంతమందికి వాళ్ళ ఫియాన్సీ, చాలా మందికి ఎంగేజ్మెంట్ అయిపోయి కొంతమందికి ముహూర్తాలు లేకుండా 2 నెలలు 3 నెలలు కళ్యాణ మండపం దొరకక, ముహూర్తాలు దొరకక. ఇప్పుడు చూడండి, మొన్న ఈ 24వ సంవత్సరంలో 6 నెలలు మూడాలు వచ్చింది, గురుమౌఢ్యం శుక్రమౌఢ్యం అని. వాళ్ళకి ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ అయ్యి ఇప్పుడు ఆగస్టులోనూ నవంబర్లోనూ పెళ్ళిళ్ళు అవుతున్నాయి. వీళ్ళు మాట్లాడుతుందండి. అప్పుడు ఏమండి ఆ మాట్లాడేటప్పుడు మీకు ఏం ఫీలింగ్ అవుతుంది? నా భార్య, నా గర్ల్ ఫ్రెండ్, కాబోయే భార్య. కనీసం భార్యతో మాట్లాడినప్పుడు ఏ ఫీలింగ్ రాదు, ఎప్పుడు మాటలు బంద్ చేస్తుందని ఉంటుంది. పడి మాట్లాడదు. అవసరమా ఇవన్నీ? స్వామితో మాట్లాడండి. ఆ టైంలో 2 శ్లోకాలు నేర్చుకోండి. మీ గురుస్వామితో మాట్లాడండి, ఒక సీనియర్ గురుస్వామితో మాట్లాడి అనుభవాలు తెలుసుకోండి, ఒక యాత్ర చేయండి. చెప్పండి, 2 నెలలమ్మ, మరీ అంత ఏం లేదండి. ఆడపిల్లలు కూడా కంట్రోల్గానే ఉంటారు, దీక్షలో ఉన్నారని తెలిసి. ఇంకా కంట్రోల్ తెప్పితే ఆ దీక్ష ఎందుకు? అది విహారయాత్ర అయిపోతుంది, పవిత్ర యాత్రగా ఉండదు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు దీక్ష 1 ఇయర్ వరకు దీక్ష తీసుకోకూడదండి. కొత్తగా వివాహమైన వాళ్ళు 1 ఇయర్ వరకు దీక్ష తీసుకోకూడదు, అది అంతే. భార్య ప్రెగ్నెంట్ ఇది అయిపోయినండి, తీసుకోకూడదు. క్లియర్ కదా? కొత్తగా పెళ్ళైన వాళ్ళు తీసుకోకూడదు, గర్ల్ ఫ్రెండ్ లవర్ మాట్లాడకూడదు, ఫియాన్సీలతో కూడా మాట్లాడకూడదు. ఈ ఫియాన్సీలుగా ఉన్న వాళ్ళు కూడా, మాల వేసుకున్న వాళ్ళు కూడా, వాళ్ళు మాలలో ఉన్నారు కాబట్టి మీరు కూడా మాట్లాడకండి. అది కూడా మంచిదే కదా.
మీ ఇంట్లో కూడా ఏదో ఒక ప్రాంతంలో మీ బంధువుల్లో ఒక అయ్యప్ప ఉంటారు కదా, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ పవిత్రతను కాపాడండి. ఎందుకంటే మీరిద్దరు కలిసి ఉండబోతున్నారు జీవితకాలం. అయ్యప్ప అనుగ్రహం మీకు కావాలి. మీ ఇంట్లో మణికంఠుడు ఉయ్యాలు ఊగాలి కాబట్టి పవిత్రంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. శరణమయ్యప్ప. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు వేసుకోవచ్చా మనం? భార్య గర్భవతిగా ఉన్నప్పుడు మాల వేసుకోవచ్చా, లేదా ఆ గర్భవతిగా ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎప్పుడెప్పుడు మాల వేసుకోవచ్చు అంటే, భార్య ఎలా గర్భవతిగా ఆ పురుటుతో ఉంటుందో ఇతను కూడా దీక్షలో ఉన్నట్టే లెక్క. అయ్యప్ప దీక్ష కాదు, పురుటి దీక్ష భర్త కూడా తీసుకున్నట్టే. మా బ్రాహ్మణులో అయితే కన్సీవ్ అని తెలియగానే గడ్డం తీయడం మానేస్తాం. శిఖరాలకి ఎక్కం, ఏదైనా శిఖరాలకి ఎక్కం. ఎందుకంటే వంశోద్ధారకుడు, ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయ్యప్పే నా ఇంట్లో మణికట్టుడుగా ఉయ్యాల ఊగాలని రావాలని నా భార్య కడుపులో ఉండగా అది ఒక వ్రతం కదా. ఆ భార్య చేస్తున్న ఒక వ్రతం, ఆ వ్రతానికి పూజారి మీరే కదా. తన అన్నీ చూసుకోవాలి. రేపటి రోజు మీరు ఒక ఊర్లో ఉద్యోగరీతిగా మీరు బయట ఊర్లో ఉన్నారు, మీరు మీ ఆవిడని బండి మీద తీసుకొని వెళ్ళాలి కదా, స్కూటర్లో వెళ్ళాలి, కారులో వెళ్ళాలి, ఆవిడకి కావాల్సిన శుశ్రూషలు అన్నీ చేయాలి. కాబట్టి 1 year మీరు కాస్త దీని గురించి ఆహ్వానించండి. సరే, ఇదే దీక్ష తీసుకున్న వాళ్ళు, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు భర్త తీసుకోకూడదు అన్నారు కదా, మిగతా వాళ్ళు తీసుకోవచ్చా అంటే తీసుకోవడానికి అవకాశం ఉంది. ఎలా అంటే 5 నెలల లోపు, ప్రెగ్నెన్సీ 5 నెలల లోపు ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు అంటారు. ఎందుకు అంటే 5వ నెల తర్వాత పిండానికి ప్రాణం వచ్చేస్తుంది. అప్పటి వరకు అది ఒక బొమ్మలాగా, ఒక వస్తువుగా ఉంటుంది, పిండంగా ఉంటుంది. పిండానికి ప్రాణం వస్తుంది కాబట్టి ఎనీ టైం ప్రీమెచ్యూర్డ్గా డెలివరీ అయ్యే అవకాశాలు ఉంటుంది. కాబట్టి అప్పటి తర్వాత మాల వేసుకోకూడదని అంటారు. ఆ తెలిసి ఉండి కూడా మనము మాల వేసుకొని అయ్యో మేము మాల వేసేసుకోవాలని క్వశ్చన్స్ వేయకండి, జాగ్రత్త పడండి, తప్పలే. అందుకని ఒకే వంశం వాళ్ళు, ఒకే గోత్రం ఉన్న వాళ్ళు 1000 మంది ఉంటారు, వాళ్ళందరికీ వర్తించదండి. డైరెక్ట్ ఫ్యామిలీ మాత్రమే. ఇండైరెక్ట్ ఫ్యామిలీస్ ఆలోచన చేయకండి, దానివల్ల దీక్ష అనేది భంగం అయిపోతుంది. కాబట్టి డైరెక్ట్ ఫ్యామిలీస్, తాత కొడుకు, తండ్రి కొడుకు, బాబాయ్ అన్నదమ్ములు, ఇక్కడ మాత్రమే చూడండి. కానీ నెక్స్ట్ జనరేషన్ ఆలోచించకండి. పురుడు వరకు అట్లా. శరణమయ్యప్ప. కన్యస్వాములు భోజనం చేసిన తర్వాత ఆ ప్లేట్లో వేరే వాళ్ళు కూడా తినమని చెప్తా ఉంటారు చాలా మంది, అలా తినవచ్చా? ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఒక కన్యస్వామియే కాదండి, ఏ స్వామి అయినా ఈ భూమికి ఆకర్షించే గురు ఆకర్షిత శక్తి, భూ ఆకర్షిత శక్తి ఉంటుందన్నమాట. అందుకని ఏం చేస్తున్నామంటే నీళ్లు తిప్పుతాం. ఓం భూర్భువత్స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ దేవజ ప్రసవ ప్రాణాయ స్వః. మన చెయ్యి ఆటోమేటిక్గా గుండెలోకి వెళ్ళిపోయి, నేను తినలేదు కానీ ఆటోమేటిక్గా చేయి వచ్చేసిన సార్. దట్స్ అ సిస్టమ్ ఆఫ్ ఫుడ్. ప్రాణాయ స్వాహ, అబాణాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, బ్రహ్మణే స్వాహ అని చెప్పి ఏం చెప్తున్నాం, ఆ భూమికి హే భూమాదేవి, నాలో ఉన్నటువంటి వైశ్వానరుడు అన్నాను చూసారా, ఆ వైశ్వానరు ఆహుతి చేస్తున్నాను. ఏమని చెప్తాం, ప్రాణాయ స్వాహ అని తిన్నాం. తిన్న తర్వాత పూర్తిగా అయిన తర్వాత చాలామంది ఏం చేస్తారంటే, ఆ మొదటి దీన్ని మాల వేసుకున్నప్పుడే వాడికి విపరీతమైన భక్తి వస్తుంది. దేవుడికి పెడుతున్నాను, నువ్వు దేవుడికి పెట్టడానికి భిక్షగాడు కాదు దేవుడు. ఆ మొదటి ముద్దను తీసుకుపోయి ఆడ పెట్టడం, అలా పెట్టకూడదు. ఆయన భిక్షగాడు కాదు, అది ప్రసాదం. ఆయనకి నైవేద్యం చేసిన తర్వాత కదా మనకు వస్తుంది. అప్పుడు దాన్ని మనం ఏం చేయాలి, ఈ మొదటి ముద్దన ఆరోగ్యాన్ని పెంచాలని చెప్పి దాన్ని తినాలి. దాన్ని దేవుడికి పెడుతున్నాను, మా పెద్దలకు పెడుతున్నాను, దేవుడు పెట్టడానికి భిక్ష పెట్టేది, వాళ్ళు భిక్ష తినాలి. వచ్చి తిన్న తర్వాత అమృతాపిత నమసి అని రివర్స్లో వదలాలి. హే భూమాదేవి, నేను నిన్ను ఆగు అని చెప్పిన పని అయిపోయింది, నా ఆహుతి అయిపోయింది, ఇప్పుడు నువ్వు పని చేసుకోవచ్చు అని చెప్పి ఆ తిన్న ఆకని బాగా నాకేయకుండా 2-3 మెతుకులు అందులో ఉడితే పశుపక్షాదులు తింటాయి, లేదా చీమలు అవన్నీ తింటాయని దాన్ని వదలమని చెప్తారు. దాన్ని వదిలేసాం కదా, వదిలేసిన తర్వాత అది పుల్లాకే కదా, దాంట్లో ఇంకొకరు ఎలా వచ్చి తింటారు? ఏదైనా పెళ్లిల్లో భార్య ఆకులో భర్త ఆకులో తినడానికి అదొక షో పుట్టపోయి ఏ ఒక్కరోజున ఎవరైనా తింటున్నారు ఇప్పుడు? ఇప్పుడు అన్నాడు. సో తినకూడదు. అది పవిత్రంగా తీసుకెళ్ళి ఒక కన్యస్వామి, సాక్షాత్ కన్యస్వామి అంటే మొదటిసారి మాల వేసుకున్న వాళ్ళు సాక్షాత్ అయ్యప్పకు సమానం. కాబట్టి నాట్ ఓన్లీ కన్యస్వామి, ఎవరు మాల వేసుకోవడానికి వచ్చినా ఆ భిక్ష ఆకుని ఆ యజమాన్ని తీసుకెళ్ళి ఒక చోట వేయడం. ఈ యజమానే తీయాలని రూల్ లేదండి. ఇప్పుడు రాజసూయ యాగం వారు ధర్మరాజు వారు చేస్తే శ్రీకృష్ణ వారు ఆకు తీశారట. ఆకు తీసిన వాళ్ళకి అంత ఫలితం ఉంటుంది. కాబట్టి ఆ ఎంగిలి ఆకే అదండి. దాన్ని ఏమంటారు, కన్యస్వామి ఆకంటారా, ఎంగిలి ఆకంటారా? ఎందుకు అని అంటున్నారు, ఎంత దీక్ష తీసుకున్నంత మాత్రాన ఆయన మౌత్లో ఉన్నటువంటి ఆ సలైవాలో ఎన్ని బ్యాక్టీరియాస్ ఉన్నాయి ఎవరికి తెలుసు, ఎన్ని కరోనాలు ఉన్నాయి తెలుసు.
దాంట్లో ఇంకొకటి ఏంటంటే ఈయనకు బాగుంటుందేమో, అవతల చచ్చూరుకుంటాడుగా. సైంటిఫిక్ కూడా చెప్పాను, భక్తిగా కూడా చెప్పాను. శరణమయ్యప్ప. అంతే కదమ్మా. వెనస్డే రోజు ప్రతి అయ్యప్ప స్వామి టెంపుల్లో నేను చూశాను, కొన్నిసార్లు అబ్జర్వేషన్ చేశాను, పడి ముట్టిస్తారు. అది కూడా వెనస్డే రోజే. ఎందుకు అలా? అంటే వెనస్డేకి ఏమైనా అంత ఉత్తరా నక్షత్ర పుణ్యదినத்தில் சேர்ந்த స్థిర భారத்தில் జనించవని అని పాటలో ఏంటంటే స్వామివారి యొక్క జన్మ నక్షత్రం ఉత్తరా నక్షత్రం. స్థిరవారం అంటే శనివారంలో స్వామివారు పుట్టారు. బుధవారం కూడా స్వామికి ఇష్టం. బుధ శనివారాల్లో చేస్తారండి. బుధవారం మాత్రం కాదండి, పడి ముట్టించడం కాదు, పడికి దీపాలు వెలిగించడం. దట్ ఈస్ నాట్ పడి పూజ. ఈ పడికే ఎందుకు చేయాలి? వేరే పూజ కూడా మనం జనరల్గా అయ్యప్ప అంటే ఏం చెప్తాం? పడి పూజ చేస్తాం. వాట్ ఇస్ ద మీన్ ఆఫ్ పడి పూజ? చాలా మందికి ఇది ఒక మిలీనియం క్వశ్చన్. అది పడికి ఎందుకంటే స్వామివారి పరశురాముల వారు ప్రతిష్ఠించినటువంటి దేవాలయాలు 18 అవతారాల్లో ముఖ్యంగా ఉన్నటువంటి స్వామివారు చెప్పారు, హే రాజా పందల రాజా, నేను పుట్టిన కార్యం వేరు. ఎందుకని? అంబేది గౌరీ మదమాశ్రయామి పత్నపితుర్మా మాదయందాం వసన్ను లక్ష్మీమది చింతయంతం శాస్తారమిష్టం సకలార్థ సిద్ధయ్య. అంటే నేను అంబా గౌరీ వీళ్ళందరూ కూడా నా తండ్రి అయినటువంటి పరమేశ్వరుడికి తల్లి కాబట్టి వాళ్ళందరూ నాకు అమ్మ సమానమే. అదే సమయంలో మోహిని అవతారంలో ఉన్నటువంటి మహావిష్ణు రూపంలో ఉన్నటువంటి మోహిని అవతారంలో ఉన్నటువంటి మా అమ్మ యొక్క భార్య అయినటువంటి వసన్ను లక్ష్మీ మది చింతయంతం, ఆ అమ్మవారిని నేను ఏ వరుస పెట్టి పిలవాలి అనే ఉద్దేశంతో ఆ చంద్రార్కం నేను బ్రహ్మచర్య దీక్ష ఉండబోతున్నాను శ్రీచక్ర యోగపీఠం మీద అన్నారు. అందుకే దీంట్లో ఎలా ఉంటుందంటే ఆ శ్రీచక్ర యోగపీఠంలో కూర్చోవాలి, నేను బాణం వేస్తాను, అది 5 చోట్ల పడుతుంది, అక్కడ నాకు దేవాలయం నిర్మించు, నేను ఈ రాజ్యాన్ని ఏలను, నేను పుట్టినటువంటి కర్తవ్యం ఇది కాబట్టి ఈ యొక్క ఆభరణాలన్నింటినీ మకర సంక్రాంతి రోజు నేను ధరించి రాజుగా ఆ రోజు దర్శనం ఇస్తాను అని అనగానే అచ్చన్ కోవిల్, ఆర్యన్గావు, కుళత్తుపుഴై, ఎరుమేలి, శబరిమల అనే ఒక 5 చోట్ల పడింది. ఈ 5 చోటను 4 చోట్ల దేవాలయాలు కింద ఉండిపోయింది. పరశురాముల వారు స్వామి వారిని తీసుకొని వస్తున్నారు, చతుర్వేద సృష్టి జరుగుతుంది, వేద పారాయణాలు, అన్ని వాయిద్యాలు, వాద్య మృదంగాలు అన్నీ వచ్చి శబరిమలైకి వచ్చేస్తే ఆ శబరిమలై పీఠం ఎత్తైన పీఠంగా ఉండిపోయింది. శ్రీచక్రం పెట్టి అక్కడ ప్రతిష్ట చేయాలి. స్వామివారు బాధపడుతున్నారు, చిన్న పిల్లవాడు కదా, ఎక్కలేడు కదా. అంటే అప్పుడు ఏం చేశారు? ఈ మగిషి అనే రాక్షసిని సంహరించిన కృతజ్ఞతాభావంతో దేవతలందరూ ఒకరిపై ఒకరు మెట్ల వలె పరుండి, హే లోకరక్షక, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, మీ చిన్నారి పాదాలని మా పైన మోపి మీ యొక్క శ్రీచక్ర యోగపీఠాన్ని అధిష్ఠించండి అని అన్నారు. వెంటనే స్వామివారు ఆ మెట్లు ఎక్కి అలా నిలబడగానే హే మణికంఠ అని పిలుస్తున్నారు 18 దేవతలు. ఏంటి అంటే, స్వామి లోకరక్షకుడు అయినటువంటి వారు మీరు మాపై కాలు మోపి ఎక్కారు, ఇక మీదట మిమ్మల్ని దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ మాపైనే కదా కాలు మోపాలి, మరి మీరును సామాన్య ప్రజలు ఒకటేనా? కాదు కదా. మరి దానికి అవునరా బాబు ఇలాగే ఎక్కాలి, మరి ఏం చేయాలంటే, లేదండి మాకు ఒక వరం కావాలి అని అంటారు. చెప్పరా నాన్న అని అంటే, మీకు తత్ సమానులుగా ఉన్నవాళ్ళు మాత్రమే మా పైన కాలు మోపాలి. తత్సమానులు అంటే ఏంటంటే సదా సర్వకాల సర్వావస్థలందు మీ నామస్మరణ బ్రహ్మచర్య దీక్ష ఉండి, ఏకభుక్తం ఉండి, భూసైనం ఉండి, ద్వికాల పూజలు చేసి, బ్రహ్మచర్యం ఉండి, మీ యొక్క పవిత్రమైనటువంటి అభిషేక ద్రవ్యాలను ఇరుముడిగా ధరించి ఈ మెట్లెక్కిన వాళ్ళకి మాత్రమే ఈ 18 ఎక్కే అర్హత అని చెప్పి అన్నారు. మరి సామాన్యులరా, వాళ్ళు తప్పు చేస్తారా, తెలియకపోతే ఏం చేస్తారా అంటే, స్వామి మరి మేము ఒకటే కదా, మీరు అయ్యప్ప, మేము 18 మెట్లు, ఇక్కడ ఒక దీపం వెలిగిద్దాం, ఆ దీపంలో మీరు చేయబెట్టండి, కాలుతుందా అంటే మాయ చేయడు కదా, అక్కడ ప్రాక్టికల్ కదా. అయ్యప్పకు కాలుతుందా కాలదా? ఈ 18 మెట్లు కూడా కాలుతుందా కాలదా? సరే, మన ఇంట్లో ఒక చిన్న చంటి పిల్ల పాప ఉంది, దీపము ఏదో ఒకటి తాకితే ఆ కుక్కర్ ఏదైనా పెట్టినప్పుడు ఇంట్లో అమ్మ దూరం తీసుకెళ్ళిపోతే కాలుతుంది అంటాం. కాలుతుందా కాలదా? అగ్ని చంటి పిల్ల కదండి, అగ్నికి దయ ఉండాలి కదా, అగ్నికి దయ ఉండాలి కదా. సరే, మనం పెడితే కాలుతుందా? బుద్ధి ఉన్నవాళ్ళం కాలుతుందా? చంటి పిల్ల తాకిన, పెద్దవాడు తాకిన 18వ బడి మీద 48 రోజులు వ్రతం లేకుండా, 48, 41 ఏదో మండల కాలం వ్రతం లేకుండా మెట్లెక్కితే కాలుతుంది, అది అగ్ని. అందులో ఏదైనా పొరపాట్లు జరుగుతుంది అనే దానికి ఉద్దేశంతో ఎప్పుడైనా జరిగి ఉంటే దానికి ప్రాయశ్చిత్తంగా పడి పూజ అని శబరిమలలో తంత్రివర్యులు చేస్తారు.
ఆ పడికి దోషం ఉండకూడదు అనే దానికోసం మన ఇళ్లలో చేసేది మనం పడి అలంకారం, అయ్యప్ప పూజ చేస్తున్నాం. అయ్యప్ప పూజ, పడి అలంకారం. దేవాలయంలో జరిగేది అయ్యప్పకు పూజ, పడికి పూజ. సో పడి పూజ అనే దానికి క్లారిఫికేషన్ ఇదే. పడి పూజ అంటే దేవాలయ ప్రతిష్ఠ చేసిన దేవాలయంలో జరిగేది పడి పూజ, మన ఇంట్లో జరిగేది పడి అలంకారం, అయ్యప్ప పూజ మనం చేస్తున్నాం. శరణమయ్యప్ప. స్వామి పూజలు అవి జరిగినప్పుడు అవి వస్త్రాలు అయితే తెస్తారు కదా స్వామి, అప్పుడు పైన రక్షకగా ఒకటి గరుడ పక్షి. గరుడ పక్షి అది వస్తేనే అక్కడ దేవుడు వచ్చినట్ట లేదంటే రానట్ట? రానట్టు. రైట్ ప్రశ్న. ఓకే, వచ్చినట్ట రానట్ట అంటే ఇది వచ్చి మంచిగా కూడా అడగడానికి ఆలోచించవచ్చు, నెగిటివ్గా కూడా ఆలోచించవచ్చు. స్వామివారికి సమర్పించే ఆభరణాలు 14వ తారీఖున సాయంత్రం మకర సంక్రమణ అయిన తర్వాత వెలిగించాలి, సూర్య అస్తమనం తర్వాత ప్రదోష కాలంలో. దీన్ని 2 రోజుల ముందర కాలినడకతో తీసుకురావాలి. దీనికి 1 సంవత్సర కాలము బ్రహ్మచర్య దీక్ష ఉంటారు. ఏకభుక్తంతో బ్రహ్మచర్యంతో ఉంటారు ఆ మోసే కుటుంబీకులు, వంశీకులు. రాజవంశీకులు కాదు వాళ్ళు, రాజులు యొక్క ఎంప్లాయీస్ అప్పట్లోనే. వాళ్ళు వంశపారంపర్యంగా స్వామివారి ఆవరణాన్ని మోసేవాళ్ళు. వాళ్ళు ఇప్పటికీ వాళ్ళ వంశపారంపర్యాలు ఉన్నారు, ఇప్పుడు పందరరాజ వంశపారంపర్యంలో ఉన్నారు. 12 గంటలకు ఆ తంబిరాటి అంటారు, ఆ రాజమాత వచ్చి ఆ ఆభరణం దగ్గర కొబ్బరికాయ కొడుతుంది. ఆవిడ రాకపోతే కాదు, ఇప్పటివరకు అలా చరిత్ర లేదు. ఖచ్చితంగా ఆ కృష్ణ పరందు ఆకాశంలో 12 గంటలకు వచ్చేస్తుంది. స్వామివారి శబరిమలకి చెప్తుంటేనే చూసారు గుజ్బంస్ వస్తుంది. అదే ఆ స్వామివారి పవర్ ఏమంటే ఖచ్చితంగా వస్తుంది. శబరిమల మకర సంక్రాంతి వరకు ఆ స్వామివారి దగ్గర, ఆ శబరిమల వరకు తిరుగుతూ స్వామి గర్భాలయంలో ఆభరణం వెళ్ళిపోయిందా, ఆ పక్షి ఎలా పోయిందో ఎవరికి తెలియదు. అదే రూపంలో ఆ సమయంలో స్వామివారికి ఆభరణాలన్నీ చారుతారు. అప్పుడే కిరాత శాస్త్రగా స్వామివారికి కోదండం చచరం భుజనే భుజగేంద్ర ఆభోగభాషావహన్ వామేన చురికాం వివక్షదలనే వక్షేణ దక్షేణ చ కాంత్యా నిర్జిత క్రీడల్ కిరాత కృతే. కిరాత రూపంలో స్వామివారు రాజవంశకులుగా ఆ విల్లు అవన్నీ ఉంటాయి కదా, కత్తి అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ పెట్టుకొని ఆభరణం చేసుకొని మణిహారం, స్వామివారు పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి మణిహారాన్ని ధరించగానే దీనికి ఆనందపడి అక్కడ కాంతమలైలో ఆ అడవి వాళ్ళు ఉంటారు చూసారా, ట్రైబల్స్, స్వామివారికి ఇచ్చే మంగళహారతియే జ్యోతి. ఆ ఆకాశంలో ఆ రోజు ఉత్తరా నక్షత్రం, ఒకటే నక్షత్రం వస్తుందండి ఆ రోజు. అదే ఉత్తరా నక్షత్ర రూపంలో స్వామి మనకు కనబడతారు. మకర సంక్రాంతిగా ట్రైబల్స్ ఇచ్చే హారతి చూస్తాము. ఇక్కడ అయ్యప్ప స్వామి వారికి ఆభరణ చార్త్ అంటారు. దాన్ని మీరు అన్నారు చూసారా, గరుడ పక్షి రాగానే ఆ తిరువాభరణ ఘోషయాత్ర అంటారు. ఆ ఘోషయాత్ర మొత్తం మన యొక్క చారిత్రాత్మక ఆభరణాలు కాబట్టి ఫుల్ ప్రొటెక్షన్తో, పోలీస్ ప్రొటెక్షన్తోనే ఆ 2 రోజులు కూడాను కొన్ని వేల మంది ఇరుముడి తీసుకొని అక్కడ నుంచి నడిచి వస్తూ ఉంటారు. చాలా అద్భుతమైనటువంటి ఘట్టం అండి ఇది. ఈ పందల రాజా గారు ఇచ్చేదేమో ఆభరణం శబరిమలలో మకర సంక్రాంతి రోజు ఇస్తారు. తిరువాంకూర్ దేవస్వం బోర్డు వారు ఇచ్చే తంగ అంగి చార్త్. ఇప్పుడు మీరు అడిగారు చూస్తారు ఇంతకుముందు మండల పూజ మకర పూజ అని. ఆ మండల రోజు 2 అంగి అంటే ఒక మాస్క్ లాంటి ఒక బంగారు మాస్క్ని తిరువాంకూరు రాజు వారు ఇచ్చారు. అది మండల పూజ రోజు బంగారుతో వజ్ర వైడ్యూర్యాలతో తయారు చేసిన పొదుగుతో కూడిన దాన్ని మండల పూజ రోజు ఎక్కిస్తారు. మకర సంక్రాంతి రోజు స్వామివారే ధరించిన ఆయుధాలని స్వామికి ధరిస్తారు. ఇది స్వామివారి యొక్క విశిష్టత. శరణమయ్యప్ప. అక్కడే కాకుండా ఇక్కడ నియర్ బై ఉన్న టెంపుల్స్ లో కూడా నేను ఇంట్లో చేసిన పూజ కాడ ఒకసారి చూశాను, టెంపుల్ దగ్గర చేసిన దగ్గర ఒకసారి చూశాను అలా రావడం. వస్తుందని ఇది కరెక్ట్. ఇప్పుడు మీకు చెప్తాను ఏమండి, ఇప్పుడు మా శబరిమలలోనే కాకుండా ఇప్పుడు మేము మా ఇంట్లో జరిగితే పూజలో దేవాలయంలో జరిగిన పూట కూడా గరుడ పక్షి వస్తుందండి చాలా చోట. ఇప్పుడు మేము ఎన్నో పూజలు చేస్తుంటాం కదా, మేము ఎన్నెన్నో చోట చూస్తుంటాము. వారి యొక్క శరణ ఘోష నామానికి ఆ గరుడ పక్షి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఎలా పోతుందో తెలియదు. ఆ పూజ ఉన్నంతసేపు అలా ఊరేగింపు జరుగుతూ ఉంటుందండి. ఆ ఊరేగింపులో స్వామివారు పక్షి రూపంలో వచ్చింది నేను ఎన్నో చూశానండి నేను. ఎస్ ట్రూ. శరణమయ్యప్ప. అది ఎవరన్నా రిమోట్ పెట్టి ఆజా ఆజా అంటారా? అదే శక్తి. శరణమయ్యప్ప. ఇంట్లో స్వాములు ఉన్నారు, వారికి ఆహారం వండాలి, ముఖ్యంగా మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమాలు. అమ్మా ఇక్కడ ఒక మంచి ప్రశ్న ఇది. ప్రత్యేకించి మహిళలు ఇది వినే తీరాలండి. అని ఉదయం స్నానం చేసేటప్పుడు ప్రయత్నం చేయండి, తన్నీటి స్నానమే చేయాలండి. ఒకవేళ చన్నీటి స్నానం కుదరలేదో వేడి నీళ్ళతోనే చేయండి, కానీ తల స్నానం చేయండి. ఇక్కడతో అయిపోయింది. వండి పెట్టండి, అంతా చెయ్యండి. ఇంకొకటి ఏమంటే మేము మా ఆరోగ్య రీతిగా 2 పూట స్నానం చేయలేమండి. తల స్నానం ఒక పూట తల స్నానం చేస్తాం, ఒక పూట శరీరంతో స్నానం చేసి ప్రోక్షణం చేసుకొని చేయండి 2 పూట. ఇంట్లో 2-3 ఆడవాళ్ళు అనుకోండి, ఒక పూట ఒకళ్ళు వాళ్ళకి వండి చేసి పెట్టండి. ఒకళ్ళే ఉన్నారా,
మీరు విసర్జన కార్యక్రమాలంతా ఉంటే మీరు తలస్నానం చేయండి. ఒకవేళ విసర్జన లేదనుకోండి, చక్కగా శరీర స్నానం చేసి పసుపు నీళ్ళతో ప్రోక్షణం చేసుకొని, ఎందుకంటే మీ ముందర సాక్షాత్ అయ్యప్ప, మీకు ఆ భాగ్యం దొరికిందండి. ఆహా స్వామి, నేను చేసే వంట అక్కడ మీ భర్త కాదు, మీ కొడుకు కాదు, మీ తమ్ముడు కాదు, సాక్షాత్ మాల వేసుకున్న అయ్యప్ప భిక్ష ఆరగిస్తున్నారు. కాబట్టి స్వామివారికి ప్రసాదం మనం ఎలా వండాలని ఇక్కడ ఒకసారి చెయ్యి వేసుకొని కరెక్ట్, నేను చేసింది కరెక్ట్ అని నిర్ణయించుకొని చేసేసేయండి. శరణమయ్యప్ప. నేను ఇప్పుడు మా ఇంటి దగ్గర కొంతమంది మాల వేసుకున్నారండి, కన్యస్వాములు ఉన్నారు, ఎక్కువ సంవత్సరాలు వేసుకున్న గురుస్వామి కూడా ఉన్నారు. వారికి ఇంటికి పిలిచి భోజనం పెట్టాలనేది నా కోరిక. నేను పాటించాల్సిన నియమం ఏంటి? చక్కగా ఇల్లు శుభ్రం చేయండి. ఇల్లంతా, మీరు దీక్షలో లేదు, మీకు దీక్షకు సంబంధం లేదు, మీ ఇంట్లో ఎవరు మాల వేసుకోలేదు, కానీ మీకు అయ్యప్పని పిలిచి భోజనం చేయాలని ఉంటుంది. 100% ఇది చాలా మంది చేస్తున్నారండి, చాలా ఇళ్లలో కూడా చేస్తున్నారు. ఇంచుమించుగా ఇంట్లో మధుమాంసాలకి దూరంగా ఉండడము, ఇల్లంతా కడిగి శుభ్రంగా తుడిచి ముగ్గు వేసి, ఎందుకంటే మీ ఇంటికి అయ్యప్ప కాదు అయ్యప్పలు వస్తున్నారు, అన్ని రూపంలోనూ అయ్యప్పలు వస్తున్నారు. కాబట్టి ఆ రోజు చక్కగా మీ ఇంట్లో ఈ వంట చేయాలనుకున్నప్పుడు ఆ నాన్ వెజిటేరియన్ వగరాలన్నీ వండిన గిన్నెలో కాకుండా ఒక మంచి గిన్నెలో ఉంటే అలా వండండి. చక్కగా ప్రతిలోనూ ఒక ఆల్టర్నేటివ్ వెజల్ అనేది ఉంది ఈరోజు, అలా వండండి. ఆ స్టవ్ అంతా కూడా శుభ్రంగా తుడిచి గడపకు రాకి వచ్చిన వాళ్ళకి అందరికీ కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి వాళ్ళకి పాద నమస్కారం చేసి, ఆడవాళ్ళు అయ్యప్పని ముట్టుకోకూడదండి, నమస్కారం చేసినప్పుడు కూడా దూరం నుంచే నమస్కారం చేయాలి. దూరం నుంచి నమస్కారం చేసి వచ్చి చక్కటి కొసరి వడ్డించండి. కడుపు నిండాలే కానీ మృష్టాన్న భోజనం పెట్టకండి. సాత్విక ఆహారం పెట్టి వారికి వెళ్ళేటప్పుడు తాంబూలం ఇచ్చి మీకు తోచిన దక్షిణనిచ్చి వారికి నమస్కారం చేయండి, వెళ్ళండి. అలా చేయండి, శుభ్రంగా చేయండి, సాత్వికంగా చేయండి. శరణమయ్య. ఇటువంటి ఆహారమే పెట్టాలని నియమం ఏమన్నా ఉందా అండి? ఉంది కదండి. సాత్విక ఆహారం అంటే అందులో యూ కెన్ మెన్షన్ ఆల్ ద వెగ్గీస్. ఈరోజు వెగ్గీస్ అన్నీ ఉన్నాయి కదా, అది అసలు పెట్టడం మానేసాం. మన ఇంట్లో ఆయిల్ మోగాలి, ఇట్లా ఆయిల్లో ఇట్లా దేవాలి మొత్తం ఇట్లా. అలాంటి ఆయిల్ ఫుడ్ పెడితేనే, అవి పెడితేనే అయ్యప్పలకు పెట్టినట్టు అంటే అది నిషిద్ధ ఆహారం. అది మీరు పిలిచి వారి యొక్క బ్రహ్మచర్యాన్ని నాశనం చేస్తున్నారు, తప్పది. ఆయిల్ ఫుడ్స్ పెట్టకండి. ఎవరు తిట్టరండి, ఎన్ని పిలిచి ఇలాగ ఆకుకూరలు పప్పులు ఉప్పులు పెడతారండి, ఎవరు తిట్టరు. అమ్మా మీ పుణ్యమాని ఈరోజు మేము అద్భుతమైనటువంటి ఆహారం తిన్నాం తల్లి, చెప్పకపోతే నన్ను అడగండి, మీరు భోజనం పిలవండి. ఆ రోజు మాలాంటి వాళ్ళు కూడా వచ్చి తింటాం. సాత్విక ఆహారం పెడితే తప్పకుండా మంచి ఆహారం అది. ఆ సాత్వికంగా పెట్టడం వల్ల ఏమవుతుందంటే నా లోపల ఉన్న వైశ్వానుడు ఆనందపడతాడు, ఈ అయ్యప్ప ఆనందపడతాడు. శరణమయ్యప్ప. దీనికి ఏమన్నారు? అన్నదాన ప్రభువే శరణం అయ్యప్ప అని. స్వామివారికి అన్నదానం ముఖ్యం, అందులో ఎవరు పెట్టినా భిక్ష శుభ్రంగా ఉండాలి, అంతే. గురూజీ నమస్కారం. నా పేరు మహేష్, నేను అనంతపూర్ నుంచి వచ్చాను. అయితే నేను తెలుసుకునేది ఇక్కడికి వచ్చి చాలా తెలుసుకున్నా. బట్ మీరైతే చెప్తున్నారు ప్రతి దానికి కండిషన్ పెడుతున్నారు, నియమం పెడుతున్నారు, నిబద్ధత పెడుతున్నారు. ప్రతి దానికి నిబద్ధత పెడుతున్నారు. 41 days తర్వాత ఇట్లా చేయండి, అలా చేయండి, 41 days సమ్ రూల్స్ అట్లా పెడుతున్నారు. దాని కింద కండిషన్స్ అప్లై అనేసి ఒక టిక్ మార్క్ పెడుతున్నారు. ఆ టిక్ మార్క్తో పాటు పర్మిషన్స్ ఇస్తున్నారు. అంటే ఎలాంటి పర్మిషన్స్ అంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు యూనిఫామ్లో ఉన్నారు, యూనిఫామ్ వాళ్ళకి బ్లాక్ అండ్ బ్లాక్ అది పర్మిషన్ ఉండదు, కానీ వాళ్ళు వేసుకోవచ్చు, వాళ్ళు వేసుకొని అలా ఉండొచ్చు అనేసి అంటున్నారు. అలాంటి వారికి ఆ డ్రెస్ కోడ్ యూజ్ చేసుకొని లైక్ షూస్ వేసుకొని మీరు హిమాలయాల్లో డ్యూటీ చేయండి, అది ఇదే అలా చెప్తున్నారు, పర్మిషన్స్ ఇచ్చేస్తున్నారు. దానికి మనము ఎలా అయితే రియాక్ట్ కాగలం? గుడ్ క్వశ్చన్ అండి. ఇది చాలా మందికి ఉన్నటువంటి ఒక ఇప్పుడు ఇతను దీక్షలో లేదు, నేను చెప్పే విషయాలతో ఇన్స్పైర్ అయ్యి ఇతను మాల వేసుకోవాలి, కానీ అతనిలో ఒక క్వశ్చన్ వచ్చింది చూసారా? ఆ క్వశ్చన్కే ఈ సుమన్ టీవీ ఇట్స్ అ గుడ్ ప్లాట్ఫామ్ ఫర్ ఎ గుడ్ ఆన్సర్. ఇప్పుడు ఆయన అన్నారు చూసారా, వృత్తి కోసమే మనం జీవించాలి, ఆ వృత్తిలో ఆధ్యాత్మికం ఒక భాగం మాత్రమే, ఆధ్యాత్మికం జీవితం కాదు. దైవ అనుగ్రహం మనకు కావాలి అనే దానికోసం ఇప్పుడు విన్నాను చూసారా, హిమాలయాల్లో ఉన్న వాళ్ళకి మీరు ఎక్స్క్యూజ్, నేను ఎక్స్క్యూజ్ ఇవ్వలేదయ్యా. వాళ్ళు అలా దీక్ష చేయకపోతే మన కాపలా అక్కడ ఆగిపోతుంది, మనకు అతను దొరకడు, అక్కడ అతను భరించక తప్పదు. కోల్డ్ స్టోరేజ్లో పనిచేస్తున్నారు నాన్న కొంతమంది, వాడు 9 to 10 hours కోల్డ్ స్టోరేజ్లోనే ఉంటాడు. ఆ డ్రెస్ కోడ్ లేకపోతే నిజంగా ఫ్రీజ్ అయిపోతాడు అతను. అదొకటి. వృత్తిపరంగా డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళకి కొన్ని నిబంధనలు తప్పదు. ఆ నిబంధనలతో పాటు నేను దీక్ష తీసుకోవాలని అనుకుంటున్నాను కాబట్టి నా వృత్తియే నా జీవితం, ఆ వృత్తిలో నా భక్తి అనేది ఒక పార్ట్.
ఈ యొక్క పాత్రని నేను ఎంచుకుంటున్నాను. ఆ వృత్తి సమయం వరకు నేను వృత్తిలో ఉంటూ మళ్ళీ నేను ఇంటికి రాగానే నా యొక్క రూమ్కి రాగానే నేను మళ్ళీ నా దీక్షను నేను ఖచ్చితంగా అలాగే అక్కడ కూడా నేను దీక్షను వదలట్లేదు, నా డ్రెస్ కోడ్ మాత్రమే మార్చుకున్నాను. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది మీరు చూస్తున్న ఆ ప్రశ్నకి ప్రతిదానికి మళ్ళీ మీరు దానికి సవలతులు ఇస్తున్నారు కానీ ఆ సవలతుని ఇంతకుముందు ఏం చెప్పాను ప్రశ్నలో, అది వృత్తికి వాడుకోండి, దాన్ని హ్యాబిట్గా చేసుకొని నిత్య జీవితంలో డ్రామాలుగా చేయకూడదు. ఎందుకంటే చాలామంది ఆఫీసర్స్, డాక్టర్స్, వీళ్ళందరూ కూడాను హాస్పిటల్స్లో ఉన్న వాళ్ళు కానీ అన్ని రకాల వృత్తుల్లో, కుల వృత్తుల్లో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళ యొక్క వృత్తులు చేసేటప్పుడు వృత్తిని చేయండి, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు పస్తూ ఉంటారు. ఆ వృత్తికి యాడ్ ఆన్ మాత్రమే భక్తి. బాగా గుర్తుపెట్టుకో, వృత్తికి యాడ్ ఆన్ మాత్రమే భక్తి. అది మన నమ్మకానికి ఉన్నటువంటి ఒక పెద్ద సబ్జెక్ట్ అనమాట ఈ యొక్క అయ్యప్ప దీక్ష. ఈ యొక్క అయ్యప్ప దీక్షే కాదండి, మీ ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసినా, మీ ఇంట్లో ఏదైనా శుభ కార్యక్రమాలు చేసినా ఇదే సబ్జెక్ట్. మనం పూజలో ఉండగా మనం ఏమీ చెయ్యం కదా ఇలాంటివన్నీ. ఆ సమయంలో ఎలా ఉంటామో దీక్ష సమయంలో కూడా మీరు అలాగే ఉండండి. ఏ సడలింపులు వృత్తికి, మీరు చేసే వృత్తి వల్ల సమాజానికి ఉపయోగపడాలి, మీ కుటుంబానికి ఉపయోగపడుతుంది అని అనిపిస్తే ఈ రెండు కూడా, ఒకటి మనం సమాజబద్ధులుగా ఉండాలి, గృహబద్ధులుగా ఉండాలి. దీనికి ప్రకారంగా మీరు వృత్తికి తగినట్టుగానే మీ డ్రెస్ కోడ్స్, ఆహారంలో నో కాంప్రమైజ్. మళ్ళీ చెప్తున్నా, ఆహారంలో నో కాంప్రమైజ్. అవసరమైతే పస్తునండి, ఒక క్యారెట్ ముక్క తినండి, ఒక యాపిల్ ముక్క తినండి, అంతే పస్తునండి. కానీ డ్రెస్ కోడ్ మీ యొక్క వృత్తికి ఉంటే ఖచ్చితంగా పాటించండి, తప్పు లేదు. శరణమయ్యప్ప. నా ప్రశ్న డ్రెస్ కోడ్ గురించి కదా స్వామి. నేను అంటుంది ఏంటి, ఒక స్వామిని కొలవాలంటే ఇన్ని నిబంధనలు అవి అవసరమా, రైట్, అనవసరమా? రైట్ రైట్. ఇవి చేయడం వల్ల ఎటువంటి లాభం ఉంటది మనకి? 41 days లో మన జీవితాలు మారిపోతాయి, మన హ్యాబిట్స్ మారిపోతాయి, అలవాట్లన్నీ అలవాటైపోతాయి అని అంటున్నారు. బట్ 41 days ఆఫ్టర్ 41 అయిపోయినాక 42 రోజు వైన్ తాగేటోడు వైన్ షాప్ ముందర ఉంటున్నాడు, చికెన్ తినేటోడు చికెన్ షాప్ ముందర ఉంటున్నాడు. ఇంకొకరు ఇన్ కేసు భర్త, వైఫ్ అండ్ హస్బెండ్ అయితే కనుక నెక్స్ట్ డేనే వాళ్ళతో ఉంటున్నారు. సో నేను అంటున్నది ఏంది, ఇన్ని నిబద్ధతలు పెట్టుకొని పూజించడం అవసరమా? ఒకవేళ పూజించినా మనకి కర్మ ఫలితం అనేది అలా అంటున్నారు. ఓకే, నో ప్రాబ్లం. దేవునితో మనం సన్నిహితులు 41 days దేవునితో మనం ఉంటాం, ప్రతిసారి ప్రతిరోజు ప్రతి క్షణం మనం దేవునితో ఉంటాం. బట్ 41 days ఎందుకు, 360 days అట్లా ఉండొచ్చు కదా, ఇయర్ మొత్తం ఉండొచ్చు కదా. దేవుణ్ణి మనం జీవితాంతం బతుకున్నంత వరకు ఉండొచ్చు, కానీ ఈ 41 days ప్రత్యేకత ఏంటి? అమ్మగారు ఫస్ట్ అడిగిన ఒక ప్రశ్న అదే. మీలాగా కాకుండా ఆవిడ ఇంకో రకంగా అడిగారు. ఈ దీక్ష ఉంటే నా జీవితాలు మారింది, దీన్ని నా క్యారీ ఫార్వర్డ్ చేసుకున్నాను, నేను ఇలా మార్చుకున్నానని చెప్పి ఆ ఫస్ట్ ప్రశ్న అమ్మగారు అదే వేశారు. దానికి దగ్గర ఈ ఉండాలా అని అంటే, ఉంటే బాగుంటుంది. 41 days లో మారిపోదు కదా? క్వశ్చన్ ప్లీజ్, అది దానికి కూడా ఆన్సర్ ఇస్తాను అన్న. ఈ 41 daysలో మారిపోతుందా అంటే, ఒక స్పీడ్గా మనం వెళ్తుంటాం సార్ మన రోడ్లోనే. ఇప్పుడు నేను నా దగ్గర నుంచి మొదలు పెడితే ఇక్కడ వరకు దెర్ ఆర్ సో మెనీ స్పీడ్ బ్రేకర్స్. నా స్పీడ్కి ఒక అడ్డుకట్ట వేయడానికి స్పీడ్ బ్రేకర్స్ అండ్ సిగ్నల్స్. ఆ సిగ్నల్స్ అంటే నువ్వు జాగ్రత్త అనే ఒక వార్నింగ్ ఇస్తుంటుంది. ఆ వార్నింగ్లో నేను ఏం చేసుకోవాలి, ఎల్లో అయితే ఆ వార్నింగ్ని నేను సరిదిద్దుకోవాలి, నన్ను ఆ ఎల్లోకి నేను ప్రిపేర్ అయిపోవాలి, గ్రీన్ అనగానే మళ్ళీ నేను పరిగెత్తాలి. మరి ఆ సమయంలో ఎందుకు, ఆ టైంలో ఎందుకు ఉండాలి? రెడ్లో పోయి ఉండొచ్చు కదా అంటే గుద్దుగా వస్తాను. ప్రశ్న అక్కడికి ఉండొచ్చా అంటే, ఉంటే నా యొక్క నిత్య యాక్టివిటీ మీరు అన్నారు చూసారా, నేను మాలిప్పగానే ఇంకో రకంగా ఉంటాను, మాలిప్పగానే ఇంకో రకంగా, నేను ఇలా ఉన్నవాడినే నాకు ఒక బ్రేక్ తీసుకుంటున్నాను, ఒక స్పీడ్ బ్రేకర్ లాగా. క్లెన్జింగ్ ఆఫ్ మై బాడీ, క్లెన్జింగ్ ఆఫ్ మై లైఫ్. శివరాత్రి తర్వాత వైకుంఠ ఏకాదశి అంటే ఏకాదశి వ్రతాలంతా ఎందుకు ఇప్పుడు ఇంతకుముందు కాలంలో పెట్టారంటే, మన యొక్క శరీరం దేహో దేవాలయ ప్రోక్తం అని చెప్పి, దేవాలయం లాంటి ఒక శరీరంలో అడ్డమైన చెత్తను తీసుకొచ్చి దేవాలయాన్ని చెత్త కుప్ప చేసేసాను. దానికని ఆ ఒక్కరోజు నేను ఉపవాసం ఉండడం వల్ల నా మాలిన్యం అంతా మూత్రం ద్వారాను దొడ్డికి ద్వారాను కొట్టుకుపోయి మరుసటి రోజుకి ద్వాదశి నాడు భోజనం చేయాలి అంటారు. ఆ శరీరంలో ఉన్నదంతా క్లెన్స్. నెలకు ఒక రోజు 15 రోజులకు వచ్చే ఒక ఏకాదశికి ఇలా వ్రతం ఉండడం వల్ల, అది వ్రతంగా భావించండి, ఉపవాసంగా ఉండండి. ఇది మనము కంఫర్ట్ జోన్లో ఉన్నవాళ్ళు, కానీ బిలో పవర్టీ వాళ్ళు చాలామంది తిండికి కూడా లేకుండా ఉన్నారు. వాళ్ళకందరికీ కూడాను వాళ్ళంతా ఆరోగ్యవంతులుగా ఉన్నారు. మనకి విపరీతమైనటువంటి అనారోగ్యాలు వస్తున్నాయి, ఎందుకంటే మనం కోరి తెచ్చుకుంటున్నాం ప్రతిదాన్ని. వీఆర్ హైరింగ్.
దుమ్ము ధూళిలోనే మన పని వాళ్ళు కానీ క్లీనర్స్ కానీ ఉంటారు. వాళ్ళకి ఏ రోగం వచ్చినట్టు ఇంతవరకు చరిత్ర లేదండి. ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రొటెక్షన్స్ వాళ్ళు తీసుకుంటున్నారు. వాళ్ళలో కూడా ఒక బ్రేక్ నేను చేస్తున్నట్టు ఒక జర్నీలో ఒక ఇది కావాలి. ఇప్పుడు మీరు అన్నారు చూసారా, ఎందుకు ఈ 41 రోజులు ఉండాలంటే, ఎందుకు 10th క్లాసే పెట్టారు, ఎందుకు ఇంటర్మీడియటే పెట్టారు, ఎంతగానో ఎల్కేజీ చదివినవాడు పిహెచ్డీ చేయొచ్చు కదా అంటే, దెర్ ఇస్ అ వే టు మెచ్యూర్డ్ అవర్ ఇదనమాట. నేను మా తల్లిదండ్రులు ఇలా చెప్పారండి, నేను కంఫర్ట్గా ఉన్నానండి. ఇలా కంఫర్ట్గా ఉన్నారా, ఉండండి. ఇక్కడ పడుకునేటప్పుడు ఇంట్రాస్పెక్ట్ చేసుకోండి మిమ్మల్ని యువర్ సెల్ఫ్ బిఫోర్ గోయింగ్ బెడ్. జస్ట్ ఇంట్రాస్పెక్ట్. నేను ఈరోజు ఉదయం నుంచి నాకు సహాయం చేసిన వాళ్ళకి నేను కృతజ్ఞత చెప్పానా, నన్ను ఎవరైనా బాధ పెట్టిన వాళ్ళని నేను దూషించానా, లేదా నేను ఎవరినైనా బాధ పెట్టానా, వాళ్ళకి ఒక క్షమాపణ, సహాయం చేసిన వాళ్ళకి ఒక కృతజ్ఞత. ఇదే దీక్ష. దాన్ని కూడా ఇంట్రాస్పెక్షన్, దాన్ని ఇంగ్లీష్లో మనం వెస్టర్న్ లాంగ్వేజ్లో ఇంట్రాస్పెక్ట్ అన్నాం, మన సాంస్కృతమైనటువంటి దీంట్లో దీక్ష అంటున్నాం. వాళ్ళకి ఒక కృతజ్ఞత. అదే భగవంతుడికి మనం ఇచ్చే ఒక చిరు కృతజ్ఞత ఈ యొక్క దీక్ష. ఒక చిరు కృతజ్ఞత మన శరీర ఆహారపు అలవాట్లు, ఒక చిరు కృతజ్ఞత అన్డిసిప్లిన్ నుంచి డిసిప్లిన్గా రావడం, ఒక చిరు కృతజ్ఞత మన వేష భాషలను మార్చుకోవడం. మనల్ని ఒక ఫోటోలో, మన పెళ్లి ఫోటోలో, మంచి ఒక పార్టీ ఫోటోలో చూసి మనల్ని ఒక దీక్ష ఫోటోలో పెట్టినప్పుడు మనలో ఇంత మార్పా. ఇక్కడ బొట్టు కూడా పెట్టుకోవడం, ఇక్కడ బొట్టు పెట్టుకోవడం ఎవరు ఫోర్స్ చేయలేదు. ఇక్కడ మనం చెప్పులు వేసుకుంటాం, అక్కడ చెప్పులు వేసుకోవద్దని ఎవరు చెప్పలేదు. ఇది ఎక్కడ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ డిక్షనరీలో డిక్టెడ్ కాదు, వేసేసుకుంటున్నాం మనకు మనమే. మన ఇంటిలోనే చెప్పులు తిరిగే వాళ్ళు ఎందుకు దేవుడి ఇంట్లో పోయి చెప్పులు వేసుకోవట్లేదు అదే చెప్పులతో? అక్కడ వదిలి లోపలికి వెళ్తున్నారు కదా, ఎందుకు? అక్కడ దైవం ఉంది అనే ఒక భయం. అప్పుడు అన్నారు చూసారా, మాల ఇప్పగానే వారు ఇంకో రకంగా ఉంటాడని. మీరు అన్నారు ఆల్కహాల్ అన్నారు కదా, దాన్ని ఒక వర్డ్గా తీసుకుందాం. ఆల్కహాల్ తాగి అమ్మ నాన్న ముందరపై నిలబడతారా? దేవుడి రూమ్ లోపై నిలబడతారా? కానీ భార్య ముందర మాత్రం వచ్చి నిలబడతాడు. అక్కడ భయం లేదు, అక్కడ అహంకారం. ఈ అహంకారానికి ఏం చేశాడు అయ్యప్ప? మాతా, భార్యను కూడా ఏమని ఇస్తున్నాడు? మాతా, మాళిగేపురం సాంశన్నం మాత అని పిలిపించుకునే ఒక్క డిసిప్లిన్ని తెలియకుండానే మన బాడీ లాంగ్వేజ్ కుదించేస్తాడండి. ఇట్లా కాలు మీద కాలు వేసుకుంటాం వేరే డిబిట్లో పోతే, ఇక్కడికి రాగానే అది చూడగానే బాడీ లాంగ్వేజ్లో అయ్యప్ప అని. మీరందరూ కూడా కంఫర్ట్గా కాలు మీద కాలు వేసుకొని కూర్చోగలరు. ఇంతకుముందు ఒక అబ్బాయి అక్కడ కాలు మీద కాలు వేసుకొని ఎలా ఉంది ఊపాడు, ఇప్పుడు అలా ఊపలేదే. ఎందుకంటే ఇది ఒక అయ్యప్ప డిబేట్ అనగానే మీకే తెలియకుండా మన ఇద్దరు ముందర ఒక ఇద్దరు అయ్యప్పలు ఉన్నారు అనే ఒక డిసిప్లిన్. మిమ్మల్ని ఎవరు ఫోర్స్ చేయలేదు. అక్కడ ఆ వనరక్షకుడు ఉంటాడు మన ఇంటి ముందర, కొబ్బరికాయ కొట్టి, హే వనరక్షక, నా భార్య పిల్లలు నా తల్లిదండ్రులందరినీ కాపాడండి, నేను వెళ్ళి వస్తానని చెప్పి కొబ్బరికాయ కొట్టి అతని ఇంటికి వెళ్తాడు. ఆ పీఠం అది పెట్టుంటాడు. వెళ్ళి అప్పటి వరకు ఆ పీఠంలో అఖండ దీపం మామూలుగా ఉంటుందండి 4-5 రోజులు. ఇంతకుముందు 10 రోజులు వెళ్ళేవారండి, ఈ రోజంతా ఇన్స్టెంట్ అయిపోయిందండి. 2 days. ఈవెన్ శబరిమలలో కూడా 18 hours పైన ఉండనియట్లేదండి ఎవరిని, ఖచ్చితంగా బయటికి పంపించేస్తున్నారు. ఎందుకంటే తర్వాత వాళ్ళకి దీక్ష కలగాలి అని. ఇతను ఇక్కడ దీక్ష తీసుకొని యాత్ర తీసుకొని అలా వెళ్ళి ప్రసాదం తీసుకొని ఇమీడియట్ గా బయటికి వచ్చేస్తున్నాడు. అక్కడ స్టేబుల్ కూడా లేదు, ఛాన్స్ లేదు అక్కడ. సో ఇతను వచ్చేంత వరకు ఆ యొక్క వనరక్షకుడు అక్కడ చేస్తుంటాడు. ఏమని చెప్పి వస్తున్నాడు? ఇప్పుడు మంత్రంలో చెప్తున్నాం, వాళ్ళు తెలియకుండా చెప్పేది, మాం రక్ష భక్తజనాన్ రక్ష మమ శత్రువున్ శీఘ్రం మారయ భూత ప్రేత పిశాచ బ్రహ్మరాక్షస గంధర్వ ప్రేరిత అభిచార కృత్యరోగ ప్రతిబంధక సమస్త దుష్టగ్రహాన్ని, ఇవన్నీ కూడా నా ఇంటికి రాకుండా, సమస్త దుష్టగ్రహాన్ మోచే ఆయుర్విత్తం దేహిమే స్వహ సకల దేవతాన్ ఆకర్షే ఉచ్చాడయ స్తంభయ మమ శత్రున్ మారయ సర్వజనమే వశమానయ సమ్మోహ సమయ సదా ఆరోగ్యం నేను వచ్చేంతవరకు భగవంతుడా ఏ వనరక్షగా నా కుటుంబాన్ని కాపాడని చెప్పి కొబ్బరికాయ కొట్టి అతను శబరి యాత్రకు వెళ్తాడు. ఎక్కడో తిరుపతిలోనో ఇంకో చోట. శబరికే కుటుంబంతో రావద్దని, అక్కడే తిరుపతికి కుటుంబంతో రావద్దని అనలేదు కదా. మాల ఇప్పిన తర్వాత వచ్చి ఎక్కడ మాల వేసుకున్నాడో అక్కడే మాల విసర్జన చేయడం, ఎక్కడ ఇరుముడి కట్టుకున్నాడో అక్కడ వచ్చి జ్యోతిని చూడడం, ఇంటికి వచ్చి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి ఆ ఇరుముడిలో బియ్యం తెచ్చుంటా కదా కొంత 3 పిడికెడు, దాన్ని ప్రసాదం చేసి బంధుమిత్రులకు అందరికీ పంచి ఆ పీఠాన్ని కదిపేసి నెక్స్ట్ డే మీ నిత్య జీవితంలో వెళ్ళండి. ఆ నెక్స్ట్ డే దిగగానే క్లీన్ షేవ్ చేసుకోవడం కాదు, ఆ రోజు దట్ ఈస్ కాల్ పూర్ణాహుతి. ఆ రోజు చేసి మరుసటి రోజు చురకం అంతా చేసుకొని మీ నిత్య జీవితంలో మీ యొక్క నిబంధనలు పాటించాలా పాటించకూడదని ఇక్కడ ఒకసారి ఆలోచించుకొని ఉండండి. దారిలో మాల ఇప్పడం అనేది మహాదోషం. ఎక్కడైతే ఎక్కడ మాల వేసుకున్నాం అక్కడే మాల ఇప్పాలి. ఎక్కడ ఇరుముడి కడితే అక్కడికి రావాల్సిందే. పీఠం మాల వచ్చిన తర్వాతనే కదపాలి.
అప్పటి వరకు పీఠంలో ఎవరు పూజ చేయాలండి అంటే మీ ఇంట్లో మాతలో పిల్లలో ఎవరో ఒకరు దీపం ఆ పూజ పెట్టొచ్చునా? కొనసాగించాలి. ఆ దీపంలో నూనె వేసుకొని చేయాలి. ఏం వాళ్ళు చేయకూడదా? పారిపోతారా దేవుడు? విగ్రహం గాని ఫోటో గాని తర్వాత ఎలా అండి ఎక్కడైనా పెట్టేయచ్చా, పూజలో పెట్టుకోవచ్చా? పడేయచ్చా, పూజలో పెట్టుకోవచ్చా? రెండు కరెక్టే. మీరు అడిగింది రెండు కరెక్టే అమ్మా. మీరు కావాలని చూడండి, మాల వేసుకునేటప్పుడు దాని వెతురు 40 రోజులు వాడు మొక్కుడు అంటే మొక్కుడు, కర్పూరారతి, ఆరతి, చందనం, బొన్న అన్ని పెట్టుకుంటాడు. మాల ఇప్పగానే అది వాళ్ళకి ఒక పనికిరాని ఒక వస్తువులాగా తీసుకుపోయి ఆ చెట్టులోనో ఆ చేమలోనో అలా పడేసి ఆ ఫోటోలు, మాలలు, బట్టలు అలా పడేస్తాడు. పంపా నదిలో బట్టలు వదలకంటారా బాబోయ్ అని బోర్డు రాసి పవిత్రమైన దక్షిణ భారత గంగా నది ఇందులో ఎవరెవరు చేస్తారు? నారదాది ఋషులి చట నడచి వెళ్ళినారంట, ముక్కోటి దేవతలు స్నానమాడినారంట. అక్కడ పోయి నేను సబ్బు వేసుకుంటా, షాంపూ వేసుకుంటా అంటాడు. మా గురుస్వామి చెప్పారండి, ఒక బట్ట వదిలే దరిద్రం, అంతకంటే దరిద్రం ఇంకేముంటుంది? ఆ పవిత్రమైన పంపా నది ఎలా పుట్టింది? ఈ పంపా నది ఆ పంపా నదిలో పడేస్తాడు. అక్కడ అయిపోయింది. మాల ఇప్పేసి వీడికి మాల విగ్రహం అంతా బరువు. ఏమనిపిస్తుంది? అయ్యప్ప స్వామి ఇంట్లో ఉండకూడదు, ఆంజనేయ స్వామి ఉండొచ్చా? ఇంట్లో ఆంజనేయ స్వామి ఉండొచ్చా? ఉండొచ్చా? ఉండొచ్చు. అయ్యప్ప ఉండొచ్చు. అమ్మవారు ఉండొచ్చా? ఉండాలి ఖచ్చితంగా. అయ్యప్ప ఉండొచ్చు. వెంకటేశ్వర స్వామి ఉండొచ్చా? అయ్యప్ప ఉండొచ్చు. ఆ శివుడు ఉండొచ్చా? ఉండదు. ఆఖరికి మీరు ఉండొచ్చా మీ ఇంట్లో? అయ్యప్ప ఉండాలి. ఇన్ని పెట్టుకున్న వాడికి అయ్యప్ప బరువా? ఈ మాలను అండి ఎన్నో ఏండ్లైందండి ఈ మాల, నాకు తెలియదు ఎన్ని ఏండ్లో. దీన్ని ప్రతి సంవత్సరం మేము ఏం చేసుకుంటే అల్లుకుంటాం. అందులో మీరు 40 రోజులు చేసినటువంటి పూజ యొక్క పవర్ ఉంటుంది చూసారా, అందులో ఇంజెక్ట్ అయ్యి ఉంటుంది. ఆ పవిత్రత ఉంటుంది. ఆ శరణఘోష కానీ, పూజలు కానీ, స్నానాలు కానీ, ఐశ్వర్యం కానీ ఇవన్నీ ఉంటాయి చూసారా, దాన్ని ఇంట్లో ఐశ్వర్యం. ఆ బట్టల్ని ఇప్పుడు నేను ఇలా ఇది ఇప్పుడు టీవీ కోసం కొత్త కొనుక్కొచ్చానా? పాతగా ఉందా? నాదేమన్నా ఐరన్ లాగా ఉందా? ముడతగానే కదా ఉంది. కానీ మా ఆవిడ అన్నది ఏమండి ఇట్లా, నీ దీక్షలో ఉన్నానే స్వామి, నేను ఇలా దీక్షలో నేను ఐరన్ బట్టలు వేసుకోవడానికైనా దీక్షలో లేకుండా ఉన్నానా? సో ఆ యొక్క వస్తువులన్నింటినీ కూడా కొన్ని ఏళ్ళు, ఇదైతే 3 ఏళ్ళు ఉంటుంది ఈ వస్త్రం. ఏమైపోయింది? ఈ దీక్ష తర్వాత దీన్ని వాడడం. చక్కగా దాన్ని ఉతికేసి ఆ అటక మీద పెట్టండి బట్టలన్నీ. దేవుడి రూమ్ లో ప్రతి ఇంటిలోనూ ఈరోజు 3/4 అయినా, బాత్రూమ్ అయినా 10-8 ఉంటుంది, కానీ దేవుడి ఇంట్లో మాత్రం 2/4 అయినా ఉంది. దేవుడి ఇంచుమించుగా ఉంది. బాత్రూమే పెద్దగా ఉంటుంది, దేవుడికి రూమ్ ఉండదు. ఈ రోజు ఉన్న కల్చర్ అలాంటిది. ఆ దేవుడి ఇంట్లో ఆ మాలను ఒక ప్లాస్టిక్ బాక్స్ లోనో, ఒక స్టీల్ బాక్స్ లోనో ఆ భస్మంలో వేసి ప్రతి దేవుడి ర్యాక్ లో ఒక ర్యాక్ ఉంటుంది కిందనో పక్కనో, అందులో పెట్టండి చక్కగాను. మళ్ళీ వచ్చే సంవత్సరం 2-3 రోజుల ముందు ఆ మాలను తీసి కడిగి దాని ఏమైనా టెక్నికల్ గా ఏమైనా పోయిందో ఆచార్య గారి దగ్గర అల్లిచ్చి మళ్ళీ చేసుకోవడమే. ఆ బట్టలంతా మళ్ళీ వేసుకోవడమే. అందులో ఉంటుంది. వస్త్రాలు మళ్ళీ వాడచ్చండి. 100 వస్త్రాలు వాడాలి. మాల కూడా ఏం చేస్తారండి? ఇప్పుడు మీరు అడిగారు వస్త్రాలు మాలలు వాడొచ్చా అని. ఒక పని చేయండి, ఎవరెవరు మాలలు పడేస్తారో దాని ఒక 4 తులాలు 5 తులాల బంగారంతో వేసేసి, నేను ఒక చెట్టు పెడతాను అక్కడ వేసేసి వెళ్ళిపోండి. సాధ్యం. బంగారంతో చేయిస్తే అసలు వెండిలో కానీ బంగారంలో కానీ మాత్రం వేయరు. అది ఏదో మాల అని చెప్పి వేసేస్తారు. అర్థమైందా మీకు? వెండి అంటే పవిత్రం, పవర్, వాల్యూ. బంగారం అంటే వాల్యూ. సో బంగారానికి వెండికి ఉన్న వాల్యూ కూడా అయ్యప్ప మాలకి ఉండదా? అర్థమైందా? ఒక డిక్లరేషన్ ఇద్దాం, ఓ ఫండ్ రైజ్ చేద్దాం, దాని ద్వారా ఏదైనా మంచి నోబెల్ కాజ్ చేద్దాం. బంగారంతో వెండితో వేసి అక్కడ మాలలు అక్కడ వేయండి, చెయ్యంగా. సో అదే మాలను వేసుకోండి, అదే బట్టలు వేసుకో. చినిగిపోయిందా తర్వాత ఆలోచిద్దాం. ఆ ఇంట్లో దేవుడి ఇంట్లో పూజకు ఉపయోగపడే వస్తువులు తోడడానికో దానికో ఆ చినిగిపోయిన తర్వాత వాడదాం. ఏమండి ఇవన్నీ ఒట్టి చినుగుతుందా? ఏమి కాదు, ఇంకొక 4-5 ఏళ్ళలోనే ఏం కాదు. నేను పొళ్ళు కొనుక్కొని చాలా కఠినంగా ఉపయోగించాను, అద్భుతంగా ఉంటాయి బట్టలన్నీ. ఏమి కాదు, 4-5 ఏండ్లు 10 ఏండ్లు కూడా ఉంటాయండి. వస్త్రాలు ఏం కాదు, మాలలు కూడా ఏం కాదు. కొంచెం సింక్ అవుతుందేమో, ఒక బాగా గుర్తుపెట్టుకోండి. మాల వేసుకున్న రోజు ప్లాట్ఫామ్ ఊడిచినట్టు ఉంటుంది, 2వ రోజు పిండగానే కొంచెం పైకి వస్తుంది. 40 రోజులు పోయేటప్పటికి మోకాలు కొంచెం కిందికి వచ్చేస్తుంది అదండి. అందుకని మనం ఏమైనా సిగ్గుపడుతున్నామా, మొహమాట పడుతున్నామా? దీక్షా వస్త్రం అంతే. దాని ఏమంటున్నాం? దీక్షా వస్త్రం అంతే. దీక్షా వస్త్రం అంతే. ఒక మాట, ఇప్పుడు స్వామి కండవ ఇలా వేసుకున్నారు, కొంతమంది కొన్ని రకాలుగా వేసుకుంటారు. అసలు ఆ కండవ ఎలా ధరించాలి? ఎలా అయినా వేసుకోవచ్చు. అంతేనా? దానికి నియమం కండువ ఖచ్చితమా? కండవ వేసుకోండి, అది ఎలా అయినా వేసుకోండి.
కొంతమంది నల్లటి వస్త్రాల్లో కూడా ఇలా చెక్స్ ఉన్నవి ఇది వేసుకుంటారు. ఉన్నాయండి, నా దగ్గర కూడా బార్డర్ ఉంది. ఈ బార్డర్ చూపించడానికనే వచ్చాను, అందుకని నలుపే వేసుకుంటున్నాను. ఉంటాయి మాల అంటే టవల్స్, లుంగి అన్న తర్వాత చెక్స్. ఆ చెక్స్ కూడా ఉంటాయండి, చెక్స్ ఉంటాయి కొన్నిట్లో, గోల్డెన్ బార్డర్ లో చెక్స్ ఉంటాయి, చూసాను నేను కూడా. ఉన్నాయండి, వేసుకోవచ్చు. ఉన్నాయి, వేసుకోవచ్చు. అప్పుడు నల్లటి వస్త్రం ధరించండి, బంగారు వర్ణంతో కూడినటువంటి ఆ రంగు ఉంటుంది, మధ్యలో Border. ఒక లైన్స్ లాగా వస్తూ ఉంటుంది. చాలా మంది వాడుతారు, కొంతమంది దాన్ని కొంతమంది స్నానానికి వాడుతుంటారు, కొంతమంది బార్డర్ ఉన్నది పైన వేసుకుంటారు, ఒక పవిత్రతగా ఉంటుంది. ఇప్పుడు నేను ఇలా వచ్చాను అనుకోండి, కాషాయం ధరించిన ఎవరో ఒక స్వామి అనుకుంటారు, కానీ ఎప్పుడైతే బ్లాక్ ఇలా వచ్చేసిందో వీరు అయ్యప్ప అండ్ బ్రాండ్. చూడండి, ఎవరో కొరికిన ఎంగిలి యాపిల్ ఇది, దీన్ని మనం వాడుతున్నాం, అన్ని దీనికి లక్షలు ఖర్చు ఇస్తున్న బ్రాండ్ పెట్టుకుంటున్నాం. లక్షలు పెట్టి కొంటున్నాం. మరి మన అయ్యప్ప ఒక బ్రాండ్ ఉండద్దు, బ్రాండ్. బొట్టు విషయంలో జాగ్రత్తలు బొట్టు ఏంటండి? నలుపు, ఎరుపు, తెలుపు అవన్నీ పెట్టుకోండి. విభూది ధరించండి. భస్మంలో మనం కలిసిపోతామని తెలుసుకోవడానికి కోసం శివరూపం. గంధం శ్రీకృష్ణుడికి ఉడిపిలోను అనంత పద్మనాభ స్వామికి వెంకటేశ్వర స్వామికి పెట్టే గంధం విష్ణు రూపంగా ధరించండి. అమ్మవారి యొక్క రూపంగా రక్షణ కుంకుమ ధరించండి. గణపతి హోమంలో ఉన్నటువంటి రక్షను గణపతి రక్షగా ధరించండి. ఇవన్నీ పెట్టుకోవడం లేదు, బొట్టు పెట్టుకోండి. ఇక్కడే బొట్టు పెట్టుకోవడంలో ఏమంటే ఎప్పుడైతే ఈ వేళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ఆగ్నేయ చక్రం పెట్టగానే మన చక్రాస్ అన్ని యాక్టివేట్ అవుతుంది, కాబట్టి ఆరోగ్యవంతులుగా ఉంటారు. కాబట్టి రైట్ బొట్టు పెట్టుకుంటారా నాన్న అని అంటున్నారు. ఆ బొట్టు కూడా దౌర్భాగ్యం నిత్య జీవితంలో పెట్టుకోవడం మానేస్తున్నారు, డాక్టర్కి పై చెల్లిస్తున్నారు. స్వాములు అయితే ఖచ్చితంగా బొట్టు ఉండాల్సింది. 360 బొట్టు పెట్టుకోవాలండి, స్వాములే కాదు, స్వాములు ఇంకొక హస్తం గట్టిగా పెట్టుకోవాలి. నీకు ఆరోగ్యం కావాలంటే బొట్టు పెట్టుకోవాలి, అయితే పెట్టుకోవద్దు. మాల ఎక్కడ పడితే అక్కడ తీసేస్తున్నారు కదా, గురువు గారితో తీపించుకుంటారు, గురువు గారితో తీపించుకోవాలని ఏమన్నా రూల్ ఉందా? అదే ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా. అవునండి, ఎక్కడ పడితే అక్కడ మాల ఇప్పకూడదండి. మీరు మాల ఇప్పిన తర్వాత మీ శ్రీమతిని పిల్లల్ని తీసుకొని తిరుపతికో యాదగిరి గుట్టకో లేకపోతే శ్రీశైలానికో అప్పుడు వెళ్ళి దర్శనం చేసుకోండి. కానీ మీరు దారిలో నేను వెళ్ళాను తిరుపతికి అని చెప్పేసి బెనిఫిట్ షో లాగా ఈ శబరియాత్రలను గుండు కొట్టుకొని రాకూడదు. ఎక్కడ పడితే అక్కడ మాల ఇప్పకూడదు, అది చాలా అపార్థం. ఆ వనరక్షకుడు ఎదురు చూస్తుంటాడు కదా, ఒక స్వామి పోయాడు బోడిగుండోడు వచ్చాడని ఆయన తిట్టాలన్నా మిమ్మల్ని? కాదు కదా, మీరు ఆయనకి ఇచ్చారు కదా ఒక డ్యూటీ, ఒక వాచింగ్ మ్యాన్ లాగా. ఆయనకు వచ్చి తిరుగు కొబ్బరికాయ కొట్టాలి కదా. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ మాల ఇప్పకూడదు. గురువుగారి దగ్గర మాల వేసుకుని గురుగారి దగ్గరే మాల వేసుకోవాలి. ఒక ఉదాహరణకు ఎత్తుకుంటామండి, నేను చంద్రమౌళి బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారి అబ్బాయి. నేను తాతల కాలం నుంచి అన్నప్రాశం శబరిమలలో అయి ఉంటుంది. నేను కూడా ఏదో పేరు ఏదో తెలిసి అయ్యప్ప గురించి చెప్పగలరనే కదా మీరు నన్ను ఇక్కడ పిలిచారు. సుమారుగా ఈ యొక్క అయ్యప్ప సీజన్లో నేను ఎన్ని వేల మందికి మాల వేయచ్చు? ఒక అంచనా వేసుకోండి. 10,000 మందికి 10,000, మీరు ఎక్కువ ఉండొచ్చు, 25,000. ఇది కూడా ఒక వర్స్ట్ కేసు, ఒక 11 రూపాయలు, ఒక 50 రూపాయలు పెట్టుకుంటే నాకు కూడా 1 కోటి రూపాయలు ఇన్కమ్ వచ్చినట్టే కదా. తల్లిదండ్రులతో తీపించుకోవచ్చు. సో ద థింక్ ఏమంటే, నాకు అర్హత ఉన్నా కూడా మా గురుగారు ఉండగా నేను మా గురుగారి దగ్గరే మాల వేసుకుంటాను. మా నాన్నగారి నా గురువు, ఇప్పటికీ మా గురుగారి దగ్గరే మాల వేసుకుంటా, మా గురుగారి దగ్గర నేను మాల ఇప్పుతాను. నేను ఎవరికి మాలలు వేయను. వాడు మాలలు వేసి వాడు ఇచ్చే దక్షిణకు ఆ పాపకర్మాలంతా నేను మొయ్యాల్సి వస్తుంది, కరెక్ట్గా చేసినా చేయకపోయినా. మాలలు వెయ్యం, ఇరుముడి కట్టం. చాలా మందికి అది తెలియదు. అబ్బో ఎన్ని వేలు మాలలు వేస్తారు, ఎన్ని వేలు ఇరుముడి కట్టం. నో వే. అది కూడా చాలా తక్కువ. నాతోనే వ్రతం నుండి శబరిమలకి వెళ్ళాలి అనుకున్నాడు 2 లేదా 3 మ్యాక్సిమం ఒక కన్యస్వామికి మాల వేయడం జరుగుతుంది అంతే. 2 మ్యాక్స్ టు మ్యాక్స్ 3 అంతే. ఇరుముడి కూడా మా గురుగారే మా కడతారు. మేము ఎవరికి ఇరుముడి కూడా, ఈవెన్ నా పిల్లలకి నేను మాల వేస్తున్నాను. నేను వాళ్ళకి గురువు అయినా కూడా మా నాన్నగారు వాళ్ళ తాతగారి దగ్గరే మాల వేయించాను, తాతగారి దగ్గర ఇరుముడి కట్టించాను, తాతగారి దగ్గర దీక్ష చేయించాను. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే అండి, గురు పరంపర అనేది కొనసాగుతుంది. మీకు ఒక గురువు లేకుండా అయిపోతారు కదా, ఎక్కడ పడితే అక్కడ మాల వేయడం, ఎక్కడ పడితే అక్కడ ఇరుముడి కట్టుకుంటే గురు పరంపర అనేది లేకుండా పోతుంది. ఇప్పుడు సుమన్ టీవీ అని ఉంది, మీకు యాజమాన్యం ఒకటి ఉంటుంది, ఒక ప్రోగ్రామ్ హెడ్ ఒకటి ఉంటారు, కెమెరా వాళ్ళు ఉంటారు, ఎస్సీఓ ఉంటారు, ఎడిటింగ్ ఉంటారు. వీళ్ళందరూ ప్రతిదీ చైర్మన్కి తెలుస్తుందా అంటే తెలిసి ఉండొచ్చు, కానీ ఎవరి పని వాళ్ళే కదా చేస్తుంటారు. అలాగే చైర్మనే సుమన్ టీవీ అంటే సుమన్ గారే, మిగతా మనమంతా ద గేమ్ ఆఫ్ పార్ట్. సో అలాగే దీక్షలో గురువే పరమార్థం. శరణమయ్యప్ప. ఇప్పుడు అయ్యప్ప స్వామి మూలమూర్తి ఎవరైతే ఉన్నారో వారికి కూడా మాల ధరింపజేస్తారా? లేదండి, దీక్ష తీసుకోవడం. ఆయన అమ్మ అండి, అమ్మకు దీక్ష ఎక్కడది? అవసరం లేదు.
అమ్మకి దీక్ష లేదండి. మీరు గమనించి చూడండి, మీరు పంచపక్ష ప్రమాణంలో వండి పెడుతుంది. ఆ రోజు కొత్తిమీర ఒకే ఒక్క కుళ్ళిపోయింది వెనక ఉంటే, ఆ ముందర భాగం ఉంటే ఆ కుళ్ళిపోయింది దాన్ని పక్కన పడేసి దాంతో కూడా ఒక గుడ్డు చారు ఒకటి పెడుతుంది, అది కూడా బాగుంటుంది. ఈ రెండు చేసిన అమ్మనే. సో అమ్మ ప్రత్యేకించి పూజ చేయక్కర్లేదు, అమ్మకు మనం పూజ చేస్తే చాలు. అలాగే దేవుడు ప్రత్యేకించి ఆయన దేవుడు ఉన్నప్పుడు ఆయన ఇంకెవరిని పూజ చేయాలి? అందుకే దాంట్లో ఉంది, ఆయన ఏమన్నారు, శ్రీచక్ర యోగ పీఠం మీద నేను బ్రహ్మచర్యం ఉంటున్నాను. ఏం చెప్పారు? హరిహరపుత్రాయ బ్రహ్మనిష్టాయ యోగీంద్రాయ సర్వజ్ఞ పీఠస్థ, ఆయన సర్వజ్ఞ పీఠం మీద కూర్చున్నారు. ఏం చేస్తారు? శివధ్యాన నిరతాయ నమః, ఆయన శివధ్యానం చేసుకొని కూర్చొని ఉన్నారు. ఇప్పుడు అయ్యప్ప కూర్చున్న ముద్ర ఉంది చూసారా, ఆ ముద్ర ఏముంటున్నారంటే ఈ యొక్క మెడిమ భాగం అంటారు దీన్ని. ఐడియా ఉంది కదా అందరూ, ఇలా మెడిమ భాగం బాగా వస్తుంది. బాబు పిల్లలు కానీ ఎవరన్నా ఆక్యుపెన్షన్ లేదా పిల్లలు పట్టుకుంటారా అంటాం, బాగా అలసిపోతే ఇలా చేస్తాం. ఈ మెడిమ భాగాన్ని ఈ పృష్ఠ భాగం, ఈ పృష్ఠ భాగానికి ఆనిచ్చి కూర్చునే ఒక యోగ ముద్రని అయ్యప్ప ముద్ర. ఆయన ఒక భంగిమలో మనం ఒక సెకండ్ కూడా కూర్చోలేము. ఈవెన్ ఒక్క సెకండ్ కాదు, ప్రయత్నం కూడా చేయలేం. మన టైస్ ఒక పక్క, కాలో పక్క గుంజి అవతల పడేస్తుంది. ఈవెన్ వజ్రాసనం కూడా మనం కూర్చోలేము. ఆ యొక్క యోగ ముద్ర, ఆ యొక్క పృష్ఠ భాగాన్ని, ఆ మెడిమ భాగం ధరించి కూర్చొని ఉండగా, దీని బాగా ఇది వినాలి, ఇది అందరూ కూడాను ఈ వెనుక కూర్చొని ఉండగా పెంచినటువంటి రాజు, పందల రాజు తన ఆభరణాలన్నీ తీసుకొని వస్తున్నారు. ఇప్పుడు మీ నాన్నగారు వచ్చారంటే మీరు ఇమీడియట్గా ఏం చేస్తారు? లేస్తారు. నేను ఆ స్వామిని ముట్టుకోవడానికి పోవడానికి అమ్మగారు ఏం చేశారు? వెంటనే గురుగారు వస్తారని చెప్పి లేస్తారు. మీరు ఇచ్చినటువంటి ఒక గౌరవం. అలాగే అయ్యప్ప స్వామి వారు కూడా లేసారట. అరే నాయన, నువ్వు లోకరక్షకుడు రా బాబు, నువ్వు లేవకూడదని చెప్పి తన పైన ఉన్నటువంటి అంగవస్త్రాన్ని పట్టబంధంగా కట్టి ఇలా పెట్టేశారు స్వామికి. అలా కూర్చున్న స్వామి వారికి కూర్చొని ఉండిపోయారు కదా, వెంటనే ఆయన వచ్చి మేల్కొని ఉన్నట్లేదు. శివధ్యాన శ్రీచక్ర యోగ పీఠంలో ఆయన శివధ్యానంతో ఉన్నారు. ఇంకా ఆయన ధ్యానంలో ఉన్నారు. ఆయనకి ఇంకా మళ్ళీ ఆయనకి దీక్ష ఎక్కడది? ఆయన 365 రోజుల దీక్షనే. ఈ పూజలు శబరిమలలో ఎందుకు జరుగుతుంది అని తెలియకుండానే చాలా మంది ఇలా చేస్తున్నారు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఇది రైట్ క్వశ్చన్. ఆయన ఇలా కూర్చొని ఉండగా పృథివీ అంతా ఆయన కూర్చున్న పృష్ఠభాగంలో ఉన్నటువంటి వేడికి ప్రపంచం అంతా జఠరాగ్నిగా అయిపోయింది. వెంటనే పరశురాముడు ఏమన్నారు, అరే శాస్త్ర వారి శరీరం నుంచి ఒక జఠరాగ్ని వస్తుంది, అందుకే శాంతించే విధంగా ఆజ్యంతో అభిషేకం చేయండి, శరీరం మీద పోయండి అని అనగానే మనం భక్తితో ఉన్నటువంటి ఆ యొక్క నెయ్యిని అందులో స్వామివారికి అభిషేకం చేయగానే శరీరం చల్లబడుతుందని ఆ మాసం మొదలైన 5 రోజులు గుడి తెరిచి స్వామికి అభిషేకం చేసి మళ్ళీ క్లోజ్ చేసేస్తారు. 5 రోజులు మాత్రమే శబరిమలలో ఉంటుంది. మిగతా రోజులందరూ స్వామివారు శివధ్యానంలో ఉంటారు. ఆ ధ్యానంలో ఉన్న మన గుళ్ళో ఇక్కడ లోకల్లో ఉన్న స్వామికి నిత్య పూజలు ఉంటుంది. శబరిమలలో ఆయన ధ్యానంలో ఉన్నారు కాబట్టి ధ్యాన ముద్రలో ఉన్నారు. ఆయన ధ్యాన ముద్రలో ఉన్నటువంటి స్వామికి శరీర శాంతి పొందడానికి కోసమే నెయ్యభిషేకం. ఆ నెయ్యభిషేకాన్ని ఆయన తెరిచి ఉన్నటువంటి 365లో 132 రోజులు అక్కడ గుడి తెరిచి ఉంటుంది. ఆ 132 రోజుల్లో మనం పోయి నెయ్యభిషేకం చేసి స్వామి వారిని శాంతపరుస్తున్నాం. అందుకోసం స్వామికి ప్రత్యేకించి పూజలే, స్వామియే స్వామి, ఆయన శివ ధ్యానంలో ఉన్నారు. గురుగారు, మొదటిసారి మాల వేసుకున్న వాళ్ళు కన్యస్వాములు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా నాట్యం చేయాలి భజనలో అని చెప్తూ ఉంటారు, నిజమా ఇది? ఇది కన్యస్వామియే నాట్యం చేయాలని లేదండి. స్వామి వారికి ఆ శబరిమలలో వెళ్ళేటప్పుడు ఎరుమేలి అని ఒక ప్లేస్ ఉంది చూసారా. ఎరుమేలి అంటే ఎరుమై కొళ్ళి అంటారు దాన్ని. దట్ ఈస్ నాట్ ఎరుమేలి. ఆ ఎరుమేలిలో బాబరన్ అనే ఒక భూత అధిపతి ఉండేవాడు. ఆయన ఫస్ట్ సైన్యాధ్యక్షుడు అనమాట. ఆయన ఆ బాబరన్తో పాటు కాటాల వేషధారి అని చెప్పి స్వామి వారితో వేషాలు వేసుకుని ఆకులు అలములు అన్నీ పెట్టుకొని నాట్యం. స్వామి తిందగతో అయ్యప్పన్ తిందగతో, అది వచ్చేసి వాడుక భాషలో ఇలా అయింది, కానీ అది కాదట. అది వచ్చేసి స్వామి నిండే అగత్తువోం అయ్యప్పన్ నిండే అగత్వం. అంటే నాలో ఉన్న నేను అనే అహంకారాన్ని మీరు తీసేయండి, మీలో ఉన్న నేను అనే అహంకారాన్ని నేను తీసేస్తాను. స్వామి నిండే అగత్తువోం అంటే మలయాళ భాషలో దాన్ని అయ్యప్పన్ నిండే అగత్వం ఇలా చెప్పుకొని ఎరుమై కొళ్ళి, అది ఎరుమేలి కాదు, ఎరుమై కొళ్ళి. ఎరుమై అంటే ఆ మగిషి, అక్కడ సంహరించినటువంటి వనం. ఈ నాట్యం ఆడుకుంటూ స్వామివారు దాన్ని నశించేశారనే ఒక ఆనందంతో ఆడే ఒక నాట్యమే ఇది. ఇది కన్యస్వామియే కాదు, గురుస్వామి కాదు, ఎవరైనా ఆ పారవస్యంతో ఆ పాట భజన అని చెప్తుంటే ఆ పాదాలు కదులుతాయి, చేతులు కదులుతుంది, అన్నీ కదులుతాయి, శరీరం అంతా కదులుతుంది. శరీరంలో బట్టలు ఊడిపోయేది కూడా తెలియకుండా నాట్యం ఆడతారు. చాలా మంది గమనించారంటే చూడండి, అది పారవస్యం. వారి ఇంట్లో మాల ఇప్పగానే అలా ఎగరమని చూడతాం, వాడు ఒకరోజు కూడా ఎక్కడం.
ప్రెస్టేజ్ అయిపోతుంది. ఆ తన్మయత్వంలో ఎవరైనా ఆడతారండి, వీరు వారం లేదు, అందరూ ఆడొచ్చు. అది స్వామి వారి సేవలో. ఇప్పుడు మన ఉపచారాల్లో నాట్యం అనేది ఒక ఉపచారం ఉంది కాబట్టి ఇది కూడా ఉంది. శరణమయ్యప్ప. స్వామి ఇది కొన్ని ప్లేసుల దగ్గర పూజల దగ్గర నిప్పుల పైన నడుస్తూ ఉంటారు కదా, అది ఓకేనా లేకపోతే అది అట్లా చేయకూడదా? ఇది శక్తి పూజలో ఉన్నటువంటిదే ఈ యొక్క నిప్పు మీద నడిచేదండి. అమ్మవారి యొక్క పల్లెటూర్లలో గ్రామ దేవతగా ఉన్నటువంటి ఆ దేవతల దగ్గర అగ్నిగుండం ఏర్పాటు చేసి అందులో నడిచేవాళ్ళు. కానీ ఇప్పుడు మీరు మాల వేసుకోగానే మిమ్మల్ని ఏమంటారు? ఆ పాదాన్ని నమస్కారం చేసేటప్పుడు స్వామి పాదం, అయ్యప్ప పాదం అంటారు. మరి ఆ 12 ఏళ్ల పసిబాలుడు మీకు దీక్ష రూపంలో మీ శరీరంలో ఉంటే ఆయన తీసుకుపోయి అగ్నిలో నడిపిస్తే ఏమనుకుంటాడు? నేను వీడిని ఉద్ధరించాలి, వీడి జీవితాన్ని బాగు చేయాలని నేను దీక్ష రూపంలో ఈ 140 కోట్ల మందిలో నేను ఇతను ఎంచుకుంటే నన్ను తీసుకుపోయి ఇతను అగ్నిలో దింపేస్తున్నాడని భయపడడు, పారిపోడు అయ్యప్ప. ఆ పని చేయాలనుకున్న వాళ్ళు సివిలియన్స్గా మాల ఇప్పిన తర్వాత అంగప్రదక్షిణం చేయాలి అగ్ని మీద. అయ్యప్పగా కాదు. అయ్యప్పని అగ్నిలో దింపకండి. అగ్నియే. అగ్నిని తొక్కాల్సిన ఎక్కడా ఉందా? ఏమని చెప్పారు? అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవరిద్విజం హోతారం రత్నదాదాపమని చెప్పారు. అగ్నికి ప్రవహించే గుణం ఉంటుంది కాబట్టి ఇది చూడండి, మీ ముందర ఉన్న ఫ్లవర్ వాష్ ఒక హోమగుండం లాగా ఉంది. దీనికి చుట్టుపక్కల దర్భ వేసి ఆ ప్రోక్షణాన్ని ఇలా నీళ్లు చల్లి, హే అగ్ని, నేను ఒక కర్మానుసారం నేను దీన్ని చేస్తున్నాను అని చెప్పి ఆ యొక్క ఆహుతిని ఇచ్చేదే అగ్ని. కానీ అగ్నిని తీసుకుపోయి పొయ్యిలో తొక్కకూడదు. మన ఇంట్లో ఆగ్నేయంలో ఏం చేస్తారు? వంట. ఆ వంట గదిని పోయి కాళ్ళతో తొక్కుతామా? గరిటతోనే తిప్పుతున్నాం. అక్కడ తిప్పనుగా కాళ్ళతో తిప్పలేము. ఈశాన్యంలో ఏం చేస్తాం? దేవుని పెడుతున్నాం, నీళ్లు పెడుతున్నాం. అక్కడ పెట్టనుగా అగ్ని. ఎందుకు పెట్టాం? సో మనకే మన ఇంట్లో ఇన్ని వాస్తువులు తెచ్చినప్పుడు మన స్వామిని అగ్నిలో దింపచ్చా? మహాపాపం. ఈ చాలామంది చాదస్థానికి ఈ అగ్నిగుండం పూజ అని చెప్పి దానికో ఒక వేషధారి ఒక గురుసామి ఉంటాడు. అదో డ్రామా. ఎక్కడ శాస్త్రంలో చెప్పబడింది అయ్యప్ప స్వామి వారిని అగ్నిలో దింపమని? స్వామి పాదం, అయ్యప్ప పాదం, అలాంటి పాదాన్ని అగ్నిలో దింపకండి స్వాములారా. ఎవరైనా చేస్తారంటే స్వామి శరణం అని చెప్పండి. శరణం అయ్యప్ప. స్వామి ఇది కొన్ని పూజలల్లో దేవుడు వచ్చాడని చెప్పి ఇట్లా ఎక్కువ డాన్స్ చేయడం, అలా ఎక్కువ అది చేయడం, అది ఓకేనా? అది ఇప్పుడు వచ్చేసి చాలా మందికి ఒక పూనకం వచ్చినట్టు, దేవుడు ఆవహించినట్టు వాళ్ళకి ఒక ఫీలింగ్. ఇది వచ్చేసి డాక్టర్స్ని అడగవలసిన ఒక పెద్ద క్వశ్చన్ అండి. ఒక పాట పాడేటప్పుడు లేదా ఏదైనా ఒక వాయిద్యం వాయించేటప్పుడు ఆ నరంలో జరిగేటట్టు ఒక రియాక్షన్కి ఆయనకు ఒక తన్మయంలోకి చెందుతారు. దానికి దేవుడు అయ్యప్ప వాడి దగ్గరికి వచ్చేస్తే మనం ఎందుకు శబరిమలకి వెళ్తాం? వాడికి 1 కిలో కర్పూరం చేతిలో వెలిగించండి, అప్పుడు దబ్బని దిగిపోతుంది ఆ దేవుడు. వాడు మళ్ళీ ఏం చేస్తాడంటే ఆ ఎగిరేవాడు స్టేజ్ మీదకి వచ్చి డుండు అంటాడు. మళ్ళీ ఆ భజన వాళ్ళ దగ్గర పోయి అంటుంటాడు. వాడి చేతిలో 1 కిలో కర్పూరం పెట్టండి, అప్పుడు బుస్సం దిగిపోతుంది. తన యొక్క ఉనికిని చాటుకునే ఒక డ్రామా అదొకటి. లేదా వాళ్ళు వాయించే వాయిద్యంలోనో పాట పాడే దాంట్లో తన్మయంతో నరంలో కదిలినటువంటి ఒక ఫీలింగ్. మనం కూడా ఎప్పుడైనా భోజనం చేసినప్పుడు లేదా వర్షం తగిలేటప్పుడు ఏదైనా అలా అనిపిస్తుంది మనకు ఒకసారి. 1 సెకండ్, అది దట్స్ అ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఉంటుంది. అది పూనదు. అది దేవుడా దెయ్యమా అనేది మనమే నిర్ణయించుకోవాలి. అలాంటిది ఏమి ఉండదు. దైవాన్ని ఫీలింగ్ చేయాలి. ఇప్పుడు మీరు అన్నారు సార్ పూనితే ఎలా ఉంటుందని. నాగార్జున సాగర్లో కరెంట్ తయారవుతుంది. ఫోకస్ లైట్ గాను, ఏసీ గాను, కెమెరా గాను అన్నింటిలోనూ వాడుతున్నాం. మా కరెంటే కదా, మేము పే చేస్తున్నాం కదా అని చెప్పి తాకితే ఏమవుతుంది? చచ్చూరుకుంటాం. కరెంటుని లైట్గా వాడదాం కానీ తాకిచ్చి వాడద్దు. కాబట్టి ఆ దేవుడి దెయ్యం అంతా డ్రామా. అంటే తెలియకుండా జరిగే ఒక ఇది, దాన్ని వాళ్ళ అడ్వాంటేజ్గా తీసుకోవద్దు. శరణమయ్యప్ప. చాలా చక్కగా వివరించారండి. చివరిగా ఒక ప్రశ్న, ఏ సమయంలోనైనా ఆ స్వామిని తలుచుకోవాలంటే ఏదైనా ఒక మంత్రం, మాల వేసుకున్నా వేసుకోకపోయినా ఎప్పుడైనా సరే, ఎప్పుడు ఆ స్వామి మాకు తోడుగా ఉండాలి అని పిలిచిన వెంటనే ఆయన పలుకుతాడని తెలుసు, ఏ విధంగా పిలవాలి, ఎలా కొలుచుకోవాలి? కను మూసిన నీ రూపమే పిలిచే. ఆయన కనబడతాడట అలా కళ్ళు మూసుకొని ఉండగా ఆ స్వామివారి యొక్క దివ్యమంగళ రూపం. దిస్ ఇస్ కనెక్టింగ్.
మనం ఒక ఫోన్ ద్వారా అమ్మగారు ఫోన్ చేశారు, గురుగారు మీరు రావాలి, ఎలా శాటిలైట్ కనెక్ట్ చేసేది, అలాగే కళ్ళు మూసుకొని నేను నా కోసం మాత్రమే పూజ చేస్తున్నాను అలా చెప్పాను. తెరచిన కను మూసిన నీ రూపమే నిలిచే యుగ యుగాల గతులలోని నామమే నిలిచే. స్వామి అయ్యప్ప జన్మ జన్మల కైన నిన్ను మరువనాతరమా అఖిలాండేశ్వర మహాశాస్త శరణమయ్యప్ప. శరణమయ్యప్ప అని పలికితే చాలట అనుగ్రహ వర్షాన్ని కురిపించేస్తారట. ఆయనకి పూజలు పునస్కారాలు మంత్రాలు మీరు ఏది చెప్పకపోయినా స్వామి తెలిసి, అందరూ కూడా శ్లోకంలో ఏం చెప్తాం లాస్ట్లో, స్వామి తెలిసి తెలియక మేము చేసినటువంటి సకల విధమైనటువంటి తప్పులను మన్నించి క్షమించి కాపాడవలని స్వామి, సత్యమైనటువంటి 18 మీద ఉన్న స్వామి నీకు నేను నమస్కరిస్తున్నాను. శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్ప. అందులో ఏమన్నారు, శరణమన్న ప్రతి వారికి స్వామి సొంతం. అందుకే ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఏం చేయాలి, ఈ యొక్క మాధ్యమం ద్వారా ఈ కుర్రోళ్ళు మీరు అందరూ చిన్నపిల్లలు కూర్చున్నారు కదా, చాలామంది మీ అందరికీ ఇది రిక్వెస్ట్గా కాదు, దీంట్లో మంచి చెడుని మీరు అనలైజ్ చేసుకొని మాలధారణం నియమాల తోరణం ఒక్కసారైనా మాల వేసుకోండి. మాల వేసుకో మాల మహిమ తెలుసుకో. పుట్టినందుకు ఒక్కసారైనా మాల వేసుకొని చూడండి, తర్వాత మీ బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది. శరణమయ్యప్ప. చాలా సంతోషం గురువు గారు, చాలా చక్కగా వివరించారు. మాకు ఏవి తెలియనివన్నీ, మేమే ఏదైనా తెలిసి తెలియక మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే క్షమించండి ప్రశ్నల ద్వారా. ఈ మాధ్యమం ద్వారా ఏమన్నా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు, ఈ అమ్మగారు ముందు ఇన్స్టైట్ తీసుకున్నారు సుమన్ టీవీ ద్వారా, ఇంతమంది పిల్లలందరూ కూడాను నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉండాలని అడిగే ఈ ప్రశ్న వీళ్ళది కాదండి, ఇవన్నీ మీ ప్రశ్నలు. మీ తరపున ఒక్కొక్క జిల్లాలో చూసారా, ఇక్కడ మైత్రీయ భావం చూసారా, ఒకళ్ళు తెలంగాణ ఒకళ్ళు ఆంధ్ర, ఎలా ఉంది చూసారా. ఇక్కడ ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే చాలా నిష్ఠగా చేసే భక్తులు ఉన్నారు వాస్తవానికి. అందుకే అయ్యప్ప ప్రాబల్యం చాలా గొప్పగా మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో శ్రద్ధా భక్తులతో ఉన్నారు. ఈ క్వశ్చన్స్ అంతా వాళ్ళు తెలిసి అడిగారా తెలియక అడగగారా కాదు, వీళ్ళ దగ్గర బయట సమాజంలో ఎక్కడో ఈ ప్రెషర్స్ని వీళ్ళు పొందుంటేనే ఇక్కడ వీళ్ళు అడుగుతున్నారు. కాబట్టి దీనికి ఈ మాధ్యమాన్ని చక్కగా ఉపయోగించి సుమన్ టీవీ వారిని నేను అభినందించాలనుకుంటున్నాను. గత సంవత్సరం ఇలాగే చేశారు, ఈ సంవత్సరం కూడా ఇలాగే చేశారు. ఈ యొక్క జైత్ర యాత్ర ఇంకా కొనసాగాలని మనకు పూర్తిగా కోరుకుంటున్నాను. కమింగ్ డేస్లో అయ్యప్పలతో ఒక డిబేట్ పెట్టండి తప్పకుండా. మీరు వాళ్ళకి ప్రశ్న ఇవ్వడం కాకుండా, వాళ్ళకి ఇప్పుడు ఈ పిల్లలకి స్పాంటనైజ్గా ఎలా వచ్చింది వాళ్ళకి కూడా ఒక ప్రశ్న ఇవ్వండి. కొంతమంది మహిళలను కూడా ప్రోత్సహించండి. తప్పకుండా ఇది ఇంకా ముందుకు తీసుకెళ్తాం. శరణమయ్యప్ప. నేనే కాకుండా ఇంకా ఎంతోమంది మహానుభావులైనటువంటి గురుస్వాములు ఉన్నారండి సమాజంలో, వాళ్ళందరూ కూడా పిలిచి ఈ డిబేట్లో చేయించారు. మీ అందరికీ కూడా ధన్యవాదాలండి పాల్గొనేందుకు. గురుగారు శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్ప.